Hi students, welcome to Karunya Physics classes. So ee roju manamu JEE Mains PYQs discuss చేస్తున్నాం నాన్న. సో వెక్టార్ చాప్టర్ లో ఫస్ట్ కాన్సెప్ట్ నాన్న రిప్రజెంటేషన్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్ అనే ఈ కాన్సెప్ట్ మీద 2013 టు 2025 JEE మెయిన్స్ లో ఈ కాన్సెప్ట్ మీద ఏ బిట్స్ అయితే ఇచ్చాడో అది మనం క్రిస్టల్ క్లియర్ వీడియో సొల్యూషన్స్ ఇస్తున్నాను నాన్న. సో జాగ్రత్తగా రాసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడన్నా. సో ఇక్కడ వెక్టార్స్ లో అమ్మ ఈ కాన్సెప్ట్ మీద 2013 టు 2025 బిట్స్ ఏవైతే కవర్ అయినాయో ఆ బిట్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను నాన్న. సో సీ కేర్ఫుల్ హియర్ రిప్రజెంటేషన్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్స్ లో అమ్మ. సో 2013 లో ఇచ్చాడు నాన్న ఈ బిట్టు. ఏమి ఇచ్చాడు చూడమ్మా. ఏ ప్రొజెక్టైల్ ఈస్ గివెన్ an initial velocity of I cap plus 2j cap అన్నాడు. ఒక ప్రొజెక్టైల్ అన్నాడు నాన్న. మనకుండే 3 టైప్స్ ఆఫ్ ప్రొజెక్టైల్స్, ఆబ్లిక్, హారిజాంటల్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఇక్కడ హారిజాంటల్ అంటే సర్టెన్ హైట్ లో ఉండాలి, ఇంక్లైన్డ్ ప్లేన్ గురించి డిస్కషన్ లేదు కాబట్టి కంప్లీట్ గా ఆబ్లిక్ ప్రొజెక్టైల్. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు, గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్, దట్ ఈస్ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. సో గ్రౌండ్ నుండి నువ్వు ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే అది పారాబోలిక్ పాత్ లో వెళ్ళి గ్రౌండ్ టచ్ అయింది అనుకోండి, దాన్నే మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొజెక్టైల్ ఇస్తున్నాడమ్మా. ఎంత ఇనిషియల్ వెలాసిటీతో ఇస్తున్నాడు అంటే u bar is equals to I cap plus 2j cap నాన్న. సింపుల్. ఎస్ సార్. సో అంటే ఇక్కడ నథింగ్ బట్ ఐ క్యాప్ అంటే ఎక్స్ డైరెక్షన్, వై క్యాప్ అంటే జే క్యాప్ అంటే వై డైరెక్షన్. సో కాబట్టి ఇక్కడ యూఎక్స్ యూవై కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ యూఎక్స్ వాల్యూ ఎంత సార్ అంటే కోఎఫిషియంట్ 1 అండ్ యూవై వాల్యూ ఎంత అంటే నథింగ్ బట్ 2 నాన్న. రైట్ సార్. సో యూ బార్ అంటే యూఎక్స్ ఐ క్యాప్, యూవై జే క్యాప్. సో అక్కడ ఐ క్యాప్ అన్నాడు అంటే కోఎఫిషియంట్ 1, సో జే క్యాప్ కోఎఫిషియంట్ 2. రైట్. ఇప్పుడు ఏమన్నాడు, వేర్ ఐ క్యాప్ ఈజ్ అలాంగ్ ద గ్రౌండ్, గ్రౌండ్ అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, జే క్యాప్ అలాంగ్ వర్టికల్, వర్టికల్ అంటే వై యాక్సిస్. రైట్ సార్. జీ వాల్యూ ఇస్ 10, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ ఈజ్ అన్నాడు నాన్న. సో ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ వై వాల్యూ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటున్నాం కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ అంటే యు ఆల్రెడీ లర్న్ దట్ ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్స్ టు tan θ x మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ. రైట్. కానీ ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు సార్, ఓన్లీ ఇనిషియల్ వెలాసిటీ మాత్రం ఇచ్చాడమ్మా, ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్. సో ఆ ఇనిషియల్ వెలాసిటీతో మీరు y క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ అక్కడ యాంగిల్ ఉంటే హ్యాపీగా y ఫార్ములా అప్లై చేసేవాళ్ళం, కానీ అక్కడ యాంగిల్ లేదు సార్. మరి ఎలా సాల్వ్ చేస్తాం? ఆ పారాబోలిక్ పాత్ ఈక్వేషన్ నువ్వు ప్రూవ్ చేయడానికి ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయినావో ఆ ప్రొసీజర్ ఫాలో కండి నాన్న. అంటే అక్కడ మనం సాల్వ్ చేయడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవుతాం, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అలాంగ్ వై డైరెక్షన్, బికాస్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఈజ్ ఆల్వేస్ ఎ 2D మోషన్. సో కాబట్టి ఫస్ట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ తీసుకోనన్న. సో అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. ఎస్ సార్. సో అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ యాక్సిలరేషన్ ఆల్వేస్ 0. ఎస్ సార్. దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వయర్. సో ఎప్పుడైనా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మీరు తీసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ 0. సో కాబట్టి ఓన్లీ u cos θ is remains constant. సో ఇక్కడ x కాంపోనెంట్ నథింగ్ బట్ i cap remains constant along the ground. సో కాబట్టి ఏ యాక్సిలరేషన్ 0. సో s is equals to ut ప్లస్ హాఫ్ at స్క్వయర్. మా s అంటే x డైరెక్షన్ కాబట్టి x ఐఎమ్ రైటింగ్, u అంటే ux x డైరెక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ 1 ఇంటూ t nana, but along x direction acceleration 0. Cut it, this will be cancelled out. Abud x is equals to t avutundi nana. Simple. Yes sir. Now along y direction seema. So along y direction what you can write nana. So 2D motion కాబట్టి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ y direction, gravitation force involved, the body maintained with acceleration due to gravity. సో అక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే ప్రొజెక్టైల్ మోషన్ వర్టికల్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, a is equals to minus g. సో కాబట్టి ఇక్కడ y direction a వాల్యూ minus g. So same formula how to use, s is equals to ut plus half at square. Yes sir. Now s means ma. So s ante y direction, so that you have to take displacement y is equals to uy, y direction, uy coefficient is what, 2 ma. So 2 into t nana. According to this equation, x direction equation, t is equals to what, x. So kabatti t place lo x rastam nana. So just ఇది నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. t ప్లేస్ లో x రాస్తున్నానమ్మా. రైట్. ఏ వాల్యూ మైనస్ g. సో మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t ప్లేస్ లో x స్క్వేర్ ఐఎమ్ యూజింగ్, బట్ g వాల్యూ ఇస్ గివెన్ 10. సబ్స్టిట్యూట్. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ హాఫ్ ఇంటూ 10 ఇంటూ x స్క్వేర్. సో 2 1s 2 5s. So then y is equals to what? So 2x
minus 5x square. సో దిస్ ఈజ్ ద పారాబోలిక్ ఫామ్. అందుకే అక్కడ మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్లో డెరివేషన్ అంతా చేసిన తర్వాత లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు tan theta, b ఈజ్ ఈక్వల్స్ టు g/2u square cos square theta, ax minus bx square విచ్ ఈజ్ ఇన్ పారాబోలిక్ ఈక్వేషన్ ఫామ్ అని చెప్తాం. సో అది ఎక్కడ వచ్చింది చూడన్న 2x minus 5x square. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో y ఈజ్ ఈక్వల్స్ టు 2x minus 5x square. సో ఆప్షన్స్ వైస్ తీసుకుంటే నాన్న ఆప్షన్ 2 సింపుల్. సో యాంగిల్ ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ అప్పుడు tan theta x minus gx square by 2u square cos square theta వాడచ్చు నాన్న. మళ్ళీ యాంగిల్ లేనప్పుడు గో ఫర్ డెరివేషన్. సో ఆ ఈక్వేషన్ మీరు సాల్వ్ చేయడానికి, ఆ ఈక్వేషన్ ప్రొవైడ్ చేయడానికి, డిరైవ్ చేయడానికి ఏదైతే ప్రొసీజర్ అప్లై చేశారో ఆ ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేయాలి. బికాజ్ యాంగిల్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ క్వశ్చన్ మా. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎందుకు వాడకూడదు, ఎందుకు వాడాలి, ఆ కాన్సెప్చువల్ బేసిస్ మీద వెళ్తూ ఉండాలి నాన్న. సో నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నాన్న. సో దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, దెన్ యూ కెన్ రైట్ మా. రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడమ్మా. 2019లో ఇచ్చాడు నాన్న. ఓకే సార్. ఏ బిట్ చూడమ్మా. సో మనం 2013 to 2025 we will take these problems ma. So 2019లో in the cube of ఆ కాన్సెప్ట్ మీద. ఓకే. సో in the cube of side A. సో ఇక్కడ ఒక క్యూబ్ ఇచ్చాడమ్మా. ఈ క్యూబ్ లో సైడ్ ఏ ఇచ్చాడమ్మా. ఓకే సార్. షోన్ ఇన్ ద ఫిగర్ ద వెక్టార్ ఫ్రమ్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫేస్ ABOD అన్నాను నాన్న. సో ABOD. సో ఇక్కడ ద వెక్టార్ ఫ్రమ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద ఫేస్ ABOD అన్నాడు. సో ABOD అనే ఫేస్ యొక్క సెంట్రల్ పాయింట్ నుండి టు ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫేస్ BEFO విల్ బి డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ నువ్వు ఒక వెక్టార్ని క్యాల్కులేట్ చేయాలంట. సో ఏ ఫేస్ ఆఫ్ సెంటర్ పాయింట్ టు ఏ ఫేస్ ఆఫ్ సెంటర్ పాయింట్ అంటే ABOD అనే సెంటర్ ఫేస్, ఆ ఫేస్లో ఉండే సెంటర్ పాయింట్ నుండి BEFO అనే ఫేస్ యొక్క సెంటర్ పాయింట్ మధ్య వెక్టార్ని క్యాల్కులేట్ చెయ్యి అన్నాడు. నాన్న ఎప్పుడైనా టూ ఫేసెస్ యొక్క సెంటర్ నుండి సెంటర్కి వాడు వెక్టార్ని క్యాల్కులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఒక క్యూబ్ తీసుకున్నాడు, టూ ఫేసెస్ ఇచ్చాడు. ఆ టూ ఫేసెస్ యొక్క ఒక ఫేస్ యొక్క సెంటర్ నుండి ఇంకో ఫేస్ యొక్క సెంటర్ మధ్య వెక్టార్ అడిగాడు నాన్న. సరే సార్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం చూడన్న. ఇక్కడ క్యూబ్ యొక్క సైడ్ వచ్చేసి ఏ సార్, బట్ ఏ ఫేస్ యొక్క సెంటర్ అడిగాడు సార్ ABOD. సో దిస్ ఈజ్ యువర్ ABOD రైట్. ఈ ఫేస్ యొక్క సెంటర్ అన్నాడు చూడన్న, సెంట్రల్ పాయింట్. సో సెంటర్ అన్నాడు, ఈ ఫేస్ యొక్క సెంటర్ పాయింట్ అన్నాడమ్మా G. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకో ఫేస్ అడిగాడమ్మా. సో టు ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఫేస్ BEFO అన్నాడు. సో BEFO. ఓకే. సో BEFO ఈ ఫేస్ యొక్క సెంటర్ పాయింట్ నాన్న, దట్ ఈజ్ H. ఓకే. సో ABOD అనే ఫేస్ యొక్క సెంటర్ నుండి BEFO అనే ఫేస్ యొక్క సెంటర్, ఓకే, సెంట్రల్ పాయింట్ అన్నట్టు చూడన్నా. ఈ రెండుటి మధ్య ఈ G to H వాట్ ఈజ్ యువర్ వెక్టార్ ఫామ్. నన్ను ఇక్కడ చిన్న డైరెక్షన్ ఇచ్చాడు చూడన్నా, ఇది వెక్టార్. సో ఇప్పుడు ఈ G to H వాట్ ఈస్ ద వెక్టార్ అని అడిగాడు. నాన్న దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పొజిషన్ వెక్టార్. సో ఇక్కడ వెక్టార్ అడిగాడు అంటే నథింగ్ బట్ యూ హ్యావ్ టు టేక్ పొజిషన్ వెక్టార్. అంటే ఈ ఫేస్లో G అనేది ఏ పొజిషన్లో ఉంది, ఈ ఫేస్లో H అనేది ఏ పొజిషన్లో ఉంది. ఫస్ట్ ఆ పొజిషన్ క్యాల్కులేట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఇక్కడ ఏం ఫార్ములా సప్లై కావున్నా పొజిషన్ వెక్టార్ తీసుకో. G యొక్క పొజిషన్ వెక్టార్, H యొక్క పొజిషన్ వెక్టార్. ఇప్పుడు ఆ రెండింటి మధ్య వెక్టార్ ఫామ్ అని అడిగాడు. అంటే అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్? టేక్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఎందుకంటే ఒక వెక్టార్ ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి వెళ్తా ఉంది అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, పొజిషన్ చేంజ్ అవుతుంది. చూడమ్మా ఈ ఫేస్ యొక్క పొజిషన్ నుండి ఈ ఫేస్ యొక్క పొజిషన్లోకి వెళ్తా ఉంది వెక్టార్ అంటున్నాడు. అంటే పొజిషన్ చేంజ్ అవుతే దాన్ని డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్ చేంజ్ నాన్న. అంటే ఈ క్యూబ్లో ఈ పొజిషన్ నుండి ఈ ప్లేస్మెంట్ నుండి ఈ ప్లేస్మెంట్కి వెక్టార్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. సో దిస్ ఈజ్ యువర్ ఇనిషియల్, దిస్ ఈజ్ యువర్ ఫైనల్. సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ విచ్ గివ్స్ యువర్ డిస్ప్లేస్మెంట్. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో క్యూబ్ అన్నాడు, ఈచ్ సైడ్ ఏ అన్నాడు, ఒక ఫేస్ యొక్క సెంటర్ నుండి ఇంకో ఫేస్ యొక్క సెంటర్ అన్నాడు. సో అంటే ఇక్కడ ఒక పొజిషన్, ఇక్కడ ఒక పొజిషన్. సో పొజిషన్ టు పొజిషన్ అంటే నీ బ్రెయిన్లో ఏం రావాలా? డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో కాబట్టి
కాబట్టి సింప్లీ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇనిషియల్ క్యాలిక్యులేట్ చేయి, తర్వాత ఫైనల్ క్యాలిక్యులేట్ చేయి. ఓకే సార్, అది కూడా సెంట్రల్ పాయింట్ అన్నాడు. ఓకే సార్, సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ పొజిషన్ కనుక్కో, ఇక్కడ పొజిషన్ కనుక్కో. ఆ ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేస్తే మీకు వచ్చేదే డిస్ప్లేస్మెంట్. మళ్ళీ పొజిషన్ వెక్టర్ ఎలా కనుక్కుంటాం సార్? సో పొజిషన్ వెక్టర్ అంటే టు డిస్క్రైబ్ ద పార్టికల్ పొజిషన్ ఇన్ స్పేస్ ఆల్వేస్ యూ హ్యావ్ టు డ్రా ద పొజిషన్ వెక్టర్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఆరిజిన్ నుండి తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ జీ యొక్క పొజిషన్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద పొజిషన్ వెక్టర్ ఫ్రమ్ ఆరిజిన్, రైట్? సో ఆరిజిన్ నుండి తీసుకొని ప్లాన్ చేయాలి. ఓకే సార్, ఈ ఆరిజిన్ నుండి తీసుకొని మనం జీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే జీ అనేది ఏ డైరెక్షన్స్లో ఉంది సార్? చూడన్నా, జీ అనేది జెడ్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్. అకార్డింగ్ టు వెక్టార్ ఫామ్ ఎక్స్ అంటే ఐ క్యాప్, వై అంటే జే క్యాప్, జెడ్ అంటే కే క్యాప్, రైట్? బట్ జీ అనేది ఎక్కడ ఉంది నాన్న? కే క్యాప్ ఐ క్యాప్ ప్లేన్లో ఉంది, అంతే కదా? సో ఇక్కడ కే క్యాప్ ఐ క్యాప్ ప్లేన్లో జీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ కే క్యాప్ ఐ క్యాప్ ప్లేన్లో, ఈ ప్లేన్లో జీ అనేది మెయింటైన్ అవుతుంది. సో అప్పుడు ఓజీ పొజిషన్ వెక్టార్ ఎలా డ్రా చేయొచ్చు, ఎలా రాయొచ్చు చూడన్నా. సో ఓజీ బార్ ఇస్ ఈక్వల్స్ టు, సో ఓజీ బార్ ఇస్ ఈక్వల్స్ టు నన్న టోటల్ సైడ్ ఈజ్ ఏ సెంట్రల్ పాయింట్లో ఉంది అన్నాడు ఫేస్లో. సో ఈ యొక్క ఫేస్లో సెంట్రల్ పాయింట్ అన్నాడు. సో టోటల్ సైడ్ ఏ, సెంటర్ అన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద సైడ్ a/2. సో కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ సో ఎంత ఉంటుంది సార్ అంటే a/2 మెయింటైన్ అవుతుందన్న. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ ఫేస్ a/2, ఈ ఫేస్ a/2. సో జస్ట్ ఇది కే క్యాప్, ఇది వచ్చేసి ఐ క్యాప్. సో కాబట్టి ఇక్కడ ఓ నుండి జీకి ఏదైతే తీసుకుంటామో సో ఇక్కడ ఈ ఫేస్లో సెంట్రల్ పాయింట్ దగ్గర ఉంది అన్నప్పుడు సైడ్ ఈక్వల్లీ డివైడెడ్ a/2. బట్ ఇక్కడ కే క్యాప్ ఐ క్యాప్ పొజిషన్లో ఉంది కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు అంటే a/2 కే క్యాప్, ఓకే, ప్లస్ a/2 ఐ క్యాప్. సింపుల్ నాన్న. సో టోటల్ ఫేస్లో సెంట్రల్ పాయింట్లో జీ ఉంది, సైడ్ గెట్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో ఇక్కడ కే క్యాప్ ఐ క్యాప్, సింపుల్ నాన్న. సో a/2 కే క్యాప్, a/2 ఐ క్యాప్. నెక్స్ట్ ఈ పొజిషన్ తీసుకోమా, BEFO అనే పొజిషన్లో అక్కడ సెంట్రల్ పాయింట్ చూడు, ఇక్కడ ఇచ్చారు చూడు, సెంట్రల్ పాయింట్ హెచ్ అన్నాడు. సో టోటల్ సైడ్ ఏ, సెంట్రల్ పాయింట్ అంటే హాఫ్ ఆఫ్ ద సైడ్ డివైడెడ్ a/2. బట్ ఈ ఫేస్ ఏ ప్లేన్లో ఉంది సార్? చూడమ్మా, వై డైరెక్షన్, కే డైరెక్షన్. సో ఇక్కడ BEFO అనే ఈ ఫేస్ ఈ 2D ప్లేన్లో ఉంది నాన్న. సో జే క్యాప్ కే క్యాప్ హాఫ్ ఆఫ్ ద సైడ్ అన్నాడు. సో ఇక్కడ a/2, ఇక్కడ a/2. సో సింపుల్ టేక్ ద డిస్టెన్సెస్. ఆరిజిన్ నుండి ఇక్కడ పొజిషన్ వెక్టార్ కావాలి అంటే ఎక్స్ కోఆర్డినేట్, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్, ఇక్కడ వై కోఆర్డినేట్. ఏలో హాఫ్ a/2, ఏలో హాఫ్ a/2, సింపుల్. సో కాబట్టి అప్పుడు ఇక్కడ OH బార్ ఇస్ ఈక్వల్స్ టు పొజిషన్ వెక్టార్ ఆల్వేస్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్. సో OH బార్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? సో OH బార్ క్యాలిక్యులేట్ చేయండి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్. సో హాఫ్ ఆఫ్ ద సైడ్, సో a/2 ఇక్కడ జే క్యాప్ కే క్యాప్ ప్లేస్లో ఉందమ్మా, a/2 జే క్యాప్ ప్లస్ సేమ్ ప్లేన్ అన్న a/2 కే క్యాప్. సో జాగ్రత్తగా చూడన్నా, ఈ ఫేస్లో ఉండే సెంట్రల్ పాయింట్ నుండి ఈ ఫేస్లో ఉండే సెంట్రల్ పాయింట్ మధ్య వెక్టార్ ఎంత అన్నాడు. ఐఎమ్ టేకింగ్ పొజిషన్ వెక్టార్, పొజిషన్ టు పొజిషన్ చేంజ్ అవుతే దాని డిస్ప్లేస్మెంట్ ఫైనల్ మైనస్ ఇనిషియల్. పొజిషన్ వెక్టార్ ఆల్వేస్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఇప్పుడు జీ దగ్గర ఈ పొజిషన్ వెక్టార్ రావాలంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్, ఎస్ సార్. కానీ జీ అనేది ఏ ప్లేన్లో ఉంది సార్? కే క్యాప్ ఐ క్యాప్ ప్లేన్లో ఉంది, ఈ ప్లేన్లో ఉంది నాన్న, కే క్యాప్ ఐ క్యాప్ ప్లేన్లో ఉంది. సో ఇక్కడ హాఫ్ a/2, ఇక్కడ హాఫ్ a/2. సో a/2 ఐ క్యాప్, a/2 కే క్యాప్, సింపుల్ నాన్న. సో కాబట్టి ఇక్కడ a/2 కే క్యాప్, a/2 ఐ క్యాప్ ఈ ఫేస్ యొక్క సెంటర్లో ఉంది నాన్న. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ a/2, ఇక్కడ వై కోఆర్డినేట్ a/2. సో ఇక్కడ ఏ ప్లేన్లో ఉంది సార్? జే క్యాప్ కే క్యాప్. సో కాబట్టి a/2 జే క్యాప్, a/2 కే క్యాప్, అదే ఇక్కడ రాస్తున్నాను. నౌ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ డిస్ప్లేస్మెంట్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ ఫ్రమ్ G to H. సో కాబట్టి అప్పుడు GH బార్ ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ మైనస్ ఇనిషియల్ మా, దట్ ఈజ్ OH బార్ మైనస్ OG బార్, రైట్ సార్. దెన్ OH బార్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? a/2 జే క్యాప్ ప్లస్ a/2 కే క్యాప్, ఓకే. నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయనా, మైనస్ OG బార్ అన్నాడు. సో ఆల్ ప్లస్ టర్మ్స్ కన్వర్టెడ్ టు మైనస్, మైనస్ a/2 కే క్యాప్ మైనస్ a/2 ఐ క్యాప్, రైట్. సో అప్పుడు కే క్యాప్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, then what to get? So a/2 j cap minus a/2 I cap.
So a by 2 is common. Then what is your displacement vector from G to H bar? So GH ki vector equation. So a by 2 common diste J cap minus I cap. So that is your answer. So a by 2 into J cap minus I cap nana. So a by 2 into and 1 by 2a into J cap minus I cap. Option 2 ma. So this is the solution. Take screenshot. Next ma. So third bit chudamma, which is given in 2019 JEE mains. So emi chudamma, two forces P and Q of magnitude 2F and 3F. టూ ఫోర్సెస్ ఉన్నాయంట. ఆ టూ ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఏమన్నాడమ్మా 2F 3F అన్నాడు. సో టూ ఫోర్సెస్ని ఏమనుకుంటున్నాడు క్వశ్చనియర్ P అండ్ Q అనుకుంటున్నాడు. సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు ఏమిచ్చాడమ్మా 2F అన్నాడు నాన్న. సో టూ ఫోర్సెస్ అన్నాడు, P ఈజ్ ఈక్వల్స్ టు 2F అన్నాడు నాన్న. రైట్ సార్. అనదర్ ఫోర్స్ Q ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 3F అన్నాడమ్మా. ఓకే. రెస్పెక్టివ్లీ ఆర్ అట్ అన్ యాంగిల్ టీటా విత్ ఈచ్ అదర్. సో ఈ రెండు కూడా యాంగిల్ ఎంత ఉందంటే టీటా విత్ ఈచ్ అదర్ అన్నాడు. రైట్. ఇఫ్ ద ఫోర్స్ Q ఈజ్ డబుల్డ్ అన్నాడమ్మా. సో నెక్స్ట్ కేసులో ఏమన్నాడు ఫోర్స్ Q అనేది డబుల్ అవుతా ఉందంట. అంటే Q అనేది డబుల్డ్ అన్నాడు అన్న. అంటే P గురించి డిస్కషన్ లేదు. సో P యాజ్ యూజువల్. సో P యాజ్ యూజువల్ అంటే P అంటే 2F యాజ్ యూజువల్. బట్ సెకండ్ కేసుకి వచ్చేసరికి Q ఈజ్ డబుల్డ్. సో Q ఈజ్ డబుల్డ్ అన్నాడు నాన్న. రైట్. సో Q ఈజ్ డబుల్డ్ అన్నాడు. సో ఇప్పుడు Q ఈజ్ డబుల్డ్ అంటే నథింగ్ బట్ సో డబుల్ 2 టైమ్స్ పెరుగుతుందన్న. అంటే అక్కడ Q ఎంత ఉంది 3F, డబుల్డ్ అంటే 6F. రైట్. Q is doubled, then the resultant also get doubled. So దీని యొక్క resultant కూడా డబుల్ అయిందంటన్నా. R అనేది డబుల్ అయిందంటమ్మా. then resultant also get doubled అంటే nothing but 2R. doubled అంటే 2 times increases. yes sir. then angle is అప్పుడు ఈ కేసులో angle how much ఇది అడుగుతాండే క్వశ్చన్ నాన్న. సో చాలా సింపుల్ నాన్న. క్వశ్చన్ చెప్పేటప్పుడే నువ్వు క్లారిటీగా మీరు డేటా అనలైజ్ చేయగలిగితే ఈజీగా సొల్యూషన్ వస్తుంది నాన్న. టూ ఫోర్సెస్ అన్న 2F 3F విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా. ఎస్ సార్. ఇప్పుడు P ఫోర్స్ని డిస్టర్బ్ చేయలేదు నాన్న. బట్ Q ఫోర్స్ని డబల్ అన్నాడు 2 times 6F. రిజల్టెంట్ ఆల్సో డబల్డ్ అన్నాడు 2R. దెన్ వాట్ ఈస్ దిస్ యాంగిల్ ఫర్ దిస్ కేస్? సో ఈ కేసులో టీటా వాల్యూ ఎంత అని అడిగాడు. సరే సార్ ఎలా సాల్వ్ చేస్తాం నాన్న? టూ ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు దెన్ యూజ్ ఓన్లీ పారలోగ్రామ్ లా. ఇంకా వేరే స్కోప్ లేదు కదా. సో టూ మ్యాగ్నిట్యూడ్స్ యాంగిల్ ఉన్నప్పుడు మనకు తెలిసిందే ఒకే ఒక ఫార్ములా పారలోగ్రామ్ లా. సో పారలోగ్రామ్ లా ఫార్ములా R is equals to root of a square plus b square plus 2ab cos theta. సింపుల్ యూజ్ ఇట్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ యాంగిల్. సో డైరెక్ట్గా పారలోగ్రామ్ లో అప్లై చేయమ్మా. సో ఈ కేసుకి అప్లై చేస్తే వాట్ గెట్ నానా? సో R is equals to రైట్ root of so a square plus b square plus 2ab cos theta అమ్మా. సో a square అంటే 2f whole square నానా. సో 2f whole square right plus 3f whole square okay plus 2ab నానా. సో plus 2 into a అంటే 2f into b అంటే 3f into cos theta. right. So for this case I am writing equation. Then R is equals to what? So square root ఈ పక్క పంపించేసేమ్మా R square. yes sir. జస్ట్ స్క్వేర్ రూట్ ఈ పక్క షిఫ్ట్ చేస్తున్నాను నాన్న. R square. అప్పుడు ఇక్కడ స్క్వేర్ చేస్తే నాన్న 4f square plus 9f square plus ఓకే 2 into 2 4 4 into 3 12 f into f f square 12f square cos theta. రైట్. సో అప్పుడు ఏమవుతుంది R square is equals to 4 plus 9 13f square plus 12f square cos theta. రైట్. సో దిస్ ఈజ్ యువర్ R square మా. అంతేనా? సో ఇంకా దీన్ని ఫర్దర్గా మనం సాల్వ్ చేయలేము నాన్న. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఓకే సార్. నౌ ఈ సెకండ్ కేస్ ఏదైతే Q ఫోర్స్ డబల్ రిజల్టెంట్ ఫోర్స్ డబల్ అన్నాడో యాంగిల్ టీటా క్యాలిక్యులేట్ చేయమన్నాడు కదా. ఈ సెకండ్ కేస్కి పారలోగ్రామ్లో అప్లై చేయనా? దెన్ వాట్ టు గెట్? సో ఈ సెకండ్ ఫోర్స్కి పారలోగ్రామ్లో అప్లై చేస్తే ఎస్ సార్. దెన్ వాట్ టు గెట్ నాన్న? సేమ్ ఫార్ములా R is equals to root of a square plus b square plus 2ab cos theta. సో ఇక్కడ R అంటే డబల్డ్ నాన్న. సో గట్టి 2R జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలా. సో 2R is equals to root of ఓకే a square. a square అంటే 2f whole square plus b square. b అంటే నథింగ్ బట్ 6f నాన్న. రైట్. సో 6f whole square. సో 6f whole square okay plus
2 into, right, 2ab cos theta. So 2 into 2f into 6f cos theta. Now square root, transfer this side ma, square అయిపోతుంది. So 2r whole square అంటే 4r square అవుతుంది నాన్న. So 4r square is equals to square root ఈ పక్క పంపించానన్న square. So 2r whole square 4r square. Next 2f whole square అంటే 4f square plus 36f square, right, plus so 2 into 2 4 into 6 24. So 24f square cos theta. Right, now 4 plus 36 40. So 4r square is equals to 40f square plus 24f square cos theta. Right, now nana, so ఇది ఇంకా దీని ఫర్దర్ వీ కెనాట్ సాల్వ్ ఇట్ నాన్న. బట్ నాకు కావాల్సినది ఇక్కడ యాంగిల్ థీటా ఫర్ ది సెకండ్ కేస్. మరి ఎలా సాల్వ్ చేయాలి సార్? సింపుల్ నాన్న, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో r స్క్వేర్ ఉంది, ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో 4r స్క్వేర్ ఉంది. సో జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్, సింపుల్. సో అప్పుడు సాల్వేషన్ ఏమైనా ఈజీగా వస్తుందేమో చూద్దాం నాన్న. సో జస్ట్ ఈ ఈక్వేషన్ వన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయమ్మా. దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు 4 into, రైట్, సో సబ్స్టిట్యూట్ చేస్తే నాన్న. సో దెన్ దిస్ బికమ్స్ వాట్? ఈ ఈక్వేషన్ వన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. r స్క్వేర్ ఉంది కదా ఈక్వేషన్, దీనిలో వేస్తున్నాను నాన్న. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, 4 into r స్క్వేర్, r స్క్వేర్ అంటే ఈక్వేషన్ 1 నాన్న, 13f స్క్వేర్ ప్లస్ 12f స్క్వేర్ cos theta, okay, equals to, right, RHS I am writing as usual 40f square plus 24f square cos theta. Right, now 4 to multiply చేయమ్మా. So 13 into 4, so 13 into 4 52. So 52f square plus 48f square cos theta is equals to 40f square plus 24f square cos theta. Now cos theta terms ఓపక పెట్టేస్తే నాన్న, బికాజ్ యూ వాంట్ క్యాలిక్యులేట్ theta. సో cos theta terms ఓపక పెట్టేస్తే నాన్న ప్లస్ 40 స్క్వేర్ ఈ పక్క పంపించేస్తాను నాన్న. సో ప్లస్ 40 ఈ పక్క వస్తే 52f స్క్వేర్ మైనస్ 40f స్క్వేర్, రైట్, ఈక్వల్స్ టు RHS అలాగే ఉంటుంది నాన్న 24f స్క్వేర్ cos theta, రైట్. సో లెఫ్ట్ సైడ్ ఉండే ఈ 48f స్క్వేర్ నా పక్క పంపించేసాను అన్న, మైనస్ 48f స్క్వేర్ cos theta. ఓకే, సో జస్ట్ ఇంటర్చేంజ్ టర్మ్స్, ప్లస్ 40 పక్క పంపిస్తాను, ప్లస్ 48 ఆ పక్క పంపిస్తాను అంతే అమ్మ. నౌ 52 minus 40 దట్ ఈజ్ 8f స్క్వేర్ నాన్న. సో 8f స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 24 minus 48 minus 24f స్క్వేర్ cos theta. Right, f square get cancelled out, right sir. So ikkada, so then what to get here? So ikkada, sorry ma, 52 minus 40 12, ikkada small correction ma. So 52 minus 40 12 ma, 12f square. Right, so ikkada f square get cancelled out. So ikkada 52 minus 40 12, 24 minus 48 minus 24, right. So inga remaining em untundi chundana. So then what to get here? So 12 is equals to cos theta badidi nana. So cos theta is equals to, right, so cos theta is equals to minus, లేదా otherwise ఇంకాస్త సాల్వ్ చేద్దామంటే చూడండి. సో చూడన్నా ఇక్కడ 12 is equals to minus 24 cos theta given, right, yes sir. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలన్నా, మైనస్తో మల్టిప్లై చేయి, cos theta టేక్ అవుట్ సైడ్, మైనస్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడన్నా, మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 12 is equals to 24 cos theta, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం నాన్న. సో అప్పుడు 12 1s 12 2s అంతేనా. సో దెన్ cos theta is equals to what? సో అప్పుడు cos theta is equals to what? సో దెన్ cos theta is equals to minus 1 by 2. So just to transfer this side. So cos theta minus 1 by 2. Cos function lo minus 1 by 2 ekkada ostundante 120. So cos theta is equals to cos 120. Cos get cancelled. Then theta is equals to what? 120 degrees.
సో ఎప్పుడైతే క్యూ ఫోర్స్ డబల్ అవుతుందో రిజల్టెంట్ డబల్ అవుతుందో దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దిస్ కేస్ అంటే సో 120 degrees మెయింటైన్ అవుతుందన్న. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్ నా. నెక్స్ట్ మా సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి అన్న. 2019 JEE మెయిన్స్ ఇచ్చిండేది 2 వెక్టార్స్ A బార్ అండ్ B బార్ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అన్నాడు. నాన్న 2 వెక్టార్స్ అన్నాడు A బార్ B బార్ ఆ రెండుటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడమ్మా, రైట్. సో లెట్ A బార్ అండ్ B బార్ మ్యాగ్నిట్యూడ్స్ అన్నాడమ్మా. సో మ్యాగ్నిట్యూడ్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో కాబట్టి ఇక్కడ A బార్ ఒక మ్యాగ్నిట్యూడ్ దాన్ని మాడ్యులస్ ఆఫ్ A బార్ అంటా, B బార్ ఒక మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ B బార్ అంట విచ్ ఈజ్ ఈక్వల్స్ టు X. సో లెట్ A బార్ మ్యాగ్నిట్యూడ్ B బార్ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో నాకు మాడ్యులస్ అంత అవసరం లేదు సార్ అంటే A is equals to B is equals to can write it. సో కాబట్టి ఇక్కడ A is equals to B is equals to equal magnitude I am saying as X. Now the magnitude of A bar plus B bar, magnitude ante modulus of vector gives magnitude. So modulus of A bar plus B bar is n times the magnitude of A bar minus B bar, n times. So n into, right, modulus of A bar minus B bar. Okay sir. నన్ను ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడమ్మా, 2 వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ అన్నాడు, దాన్ని A is equals to B is equals to X అంటున్నాను. తర్వాత A బార్ ప్లస్ B బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, రిమెంబర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A బార్ ప్లస్ B బార్ ఈజ్ n టైమ్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A బార్ మైనస్ B బార్ అన్నాడు. ఓకే సార్, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్? సో అప్పుడు యాంగిల్ వాల్యూ ఎంత? theta value you have to calculate. Okay sir. Nana modulus of any vector gives scalar, right? A bar plus B bar magnitude emi annadu. Nana A bar plus B bar magnitude ne parallelogram law of addition lo A bar plus B bar మీరు parallelogram డ్రా చేస్తే రిజల్టెంట్ డయాగ్నల్ లో పాస్ అవుతుంది. అక్కడ రిజల్టెంట్ ఏముంటుంది? A plus B. సో దాని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములానే రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB cos theta. డైరెక్షన్ అడిగితే ఏమి అడుగుతారు? డైరెక్షన్ టీటా టాన్ టీటా, టీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ Q sin theta by B sin theta by A bar plus B bar cos theta, రైట్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, ఎందుకంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ A bar plus B bar వెక్టార్ అడిషన్ పారలోగ్రామ్ లా, సింపుల్. సో ఇక్కడ యాంగిల్ కనుక్కోమన్నాడు కదా, యాంగిల్ ఇన్వాల్వ్ ఉంది. వెక్టార్ అడిషన్లో యాంగిల్ ఉందంటే యూ హ్యావ్ టు యూజ్ పారలోగ్రామ్ లా నాన్న, సింపుల్. నీకు యాంగిల్ లేదంటే ట్రయాంగిల్ లా, పాలిగాన్ లా అవన్నీ వస్తాయి నాన్న. కానీ యాంగిల్తో నువ్వు వెక్టార్ అడిషన్ చేయాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ మ్యాగ్నిట్యూడ్స్, అది కూడా యూస్ పారలోగ్రామ్ లా. మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ ఉంటే మనం యూస్ చేసేది పారలోగ్రామ్ లా. సో ఇక్కడ వెక్టార్ అడిషన్, సో యూస్ పారలోగ్రామ్ లా. ఏమవుతుంది సార్? సో రూట్ ఆఫ్, రైట్, A స్క్వేర్ plus B square plus 2AB cos theta nana. So this is your parallelogram law in case of addition, equals to n times A bar minus B bar. Parallelogram law lo addition ఎలాగైతే చెప్తామో సబ్ట్రాక్షన్ ఫార్ములా నాన్న 180 మైనస్ థీటా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు A స్క్వేర్, రైట్. సో పారలోగ్రామ్ లాలో అమ్మ వెక్టార్ సబ్ట్రాక్షన్ బేస్ చేసుకొని A బార్ మైనస్ B బార్ మ్యాగ్నిట్యూడ్కి పారలోగ్రామ్లో ఏం రాస్తారు సార్? సో A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB కాస్ థీటా. పారలోగ్రామ్ లాలో అడిషన్ ఈ ఫార్ములా నాన్న, సబ్ట్రాక్షన్ ఈ ఫార్ములా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను నాన్న A బార్ B బార్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ వాట్? X. సో కాబట్టి A బదులు B బదులు X రాయనా. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే, లేదా నెక్స్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ రూట్ ఆఫ్, రైట్, AB ఈజ్ ఈక్వల్స్ టు X కాబట్టి X స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ, ఓకే, A అంటే X, B అంటే X, X ఇంటూ X, X స్క్వేర్ కాస్ థీటా ఈక్వల్స్ టు n ఇంటూ, రైట్, రూట్ ఆఫ్. సో A బదులు B బదులు X అయినా X స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే X స్క్వేర్ మైనస్ 2 ఇంటూ A అంటే X, B అంటే X, X ఇంటూ X, X స్క్వేర్ cos theta. You want to calculate theta from here? Yes sir. Now theta బయటికి రావాలంటే రూట్ ఎలిమినేట్ చేయాలన్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ వాట్ హ్యాపెన్స్? సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, సో స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, X స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ఇక్కడ నాన్న 2X స్క్వేర్. సో 2X స్క్వేర్ ప్లస్ 2X స్క్వేర్ cos theta ఈక్వల్స్ టు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం కాబట్టి n స్క్వేర్ అవుతుందన్న. సో n స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. X స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ అంటే 2X స్క్వేర్ మైనస్ 2X స్క్వేర్ కాస్ థీటా, రైట్.
now so 2x square make common, so अब 2x square into 1 plus cos theta which is equals to n square into 2x square common na 1 minus cos theta, right? So अब 2x square get cancelled out, yes sir. So inga remaining, so n square multiply cheste n square plus n square cos theta is equals to n square into the bracket n square minus n square cos theta, right? You want to calculate theta kabatti cos theta terms annu pakka petteskonana, so appudu em avutundi minus n cos theta ee pakka pampichesena, so appudu n square cos theta, okay, so n square cos theta or n square కామన్ తీసేసా, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అన్న. ఇక్కడ n square కామన్ తీసేసానన్న, దెన్ వాట్ టు గెట్, ఇక్కడ n square కామన్ తీస్తే n square ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n square ఇంటూ 1 మైనస్ కాస్ థీటా, రైట్? సో n square ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా సారీ స్మాల్ మిస్టేక్, ఇక్కడ ఈ 2 స్టెప్స్ స్మాల్ మిస్టేక్ నాన్న. చూడన్నా ఇక్కడ రిమైనింగ్ ఏముంది అంటే 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం లేదు నా టర్మ్, సో 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ n స్క్వేర్ లోపల పంపించాను అన్న, ఆర్ n స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా, రైట్? సో ఇక్కడ స్మాల్ మిస్టేక్ నాన్న. సో ఇక్కడ 2x స్క్వేర్ కామన్ 1 ప్లస్ కాస్ థీటా, n స్క్వేర్ అలాగే పెడుతున్నాను, 2x స్క్వేర్ కామన్ 1 మైనస్ కాస్ థీటా, 2x స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్? సో 1 ప్లస్ కాస్ థీటా అలాగే రాస్తున్నా, n స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. నౌ ఇప్పుడు నువ్వు కాస్ థీటా క్యాల్కులేట్ చేయాలమ్మా. సో కాస్ థీటా క్యాల్కులేట్ చేయాలి అంటే ఓకే, సో ఇక్కడ n స్క్వేర్ లోపల పంపించేసామ్మా, సో 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ కాస్ థీటా, రైట్ సార్? నన్ను ఈ మైనస్ n స్క్వేర్ కాస్ థీటా ఈ పక్క పంపి ప్లస్ 1 ఆ పక్క పంపించేసాను అన్న. సో కాస్ థీటా అలాగే ఉంటుంది అన్న లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఉండే మైనస్ n స్క్వేర్ కాస్ థీటా ఈ పక్క పంపినానా, ప్లస్ n స్క్వేర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 1. నన్న ఈ మైనస్ n స్క్వేర్ కాస్ థీటా ఈ పక్క పంపించా, ప్లస్ 1 ఆ పక్క పంపించాను, సింపుల్ మా. సో అప్పుడు కాస్ థీటా ప్లస్ n స్క్వేర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 1. సో కాస్ థీటా మేక్ కామన్, దెన్ వాట్ టు గెట్, సో కాస్ థీటా కామన్ తీసుకుంటే, సో కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 1. బట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ థీటా, సో కాస్ థీటా టేక్ అవుట్ సైడ్, సో అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 1 బై, రైట్? సో n స్క్వేర్ మైనస్ 1. సో అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సో అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ n స్క్వేర్ అంటే n స్క్వేర్ ప్లస్ 1. సో అక్కడ కాస్ థీటా కాదు అడిగిన టీటా, సో కాస్ అప్ప పంపిన నా కాస్ ఇన్వర్స్, సో అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అన్న. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1 ఆప్షన్. నెక్స్ట్ 5th వన్ చూడమ్మా, 2021లో ఇచ్చిండే బిట్ నాన్న, వాట్ విల్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ ఆన్ వెక్టార్ బి బార్ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ అన్నాడు నాన్న. 2 వెక్టార్స్ ఇచ్చాడు నాన్న, ఏ బార్ బి బార్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అన్నాడు. అంటే ఏ బార్ యొక్క కాంపోనెంట్ బి బార్ మీద యాక్ట్ అయినప్పుడు దాన్ని కాంపోనెంట్ అని కూడా అంటాడు నాన్న. సో ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అంటే ఒకే ఒక ఫార్ములా యూస్ చేస్తాం నాన్న ఫిజిక్స్లో. సో ప్రొజెక్షన్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకో. సో ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై బి స్క్వయర్. సో ఆల్వేస్ కీప్ దిస్ ఫార్ములా ఇన్ యువర్ మైండ్ నానా. ఎప్పుడైనా సరే ప్రొజెక్షన్ ఆఫ్ వన్ వెక్టార్ అలాంగ్ అనదర్ వెక్టార్ ఆన్ అనదర్ వెక్టార్ అన్నప్పుడు యూజ్ దిస్ ఫార్ములా, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై ఏ స్క్వేర్. ఒకవేళ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ అన్నాడు, ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అన్నాడు, యూజ్ ఓన్లీ వన్ ఫార్ములా, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి ఏ బార్ బై
ఏ స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ కాంపోనెంట్ దేని మీద ప్రొజెక్షన్ దేని మీద యాక్ట్ అవుతుంది. సో కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్, ప్రొజెక్షన్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ ఆన్ బి బార్. సో బి బార్ మీద కాంపోనెంట్ యాక్ట్ అవుతుంది, ప్రొజెక్షన్ యాక్ట్ అవుతుంది. దేని మీద అయితే ప్రొజెక్షన్ యాక్ట్ అవుతుందో అది ఇక్కడ రాయాలి నాన్న. సో ఏ బార్ డాట్ బి బార్ విల్ బి కామన్. సో బట్ దేని మీద ప్రొజెక్షన్ మెయింటైన్ అవుతాం సార్, కాంపోనెంట్ యాక్ట్ అవుతాం సార్, అప్పుడు బి బార్ బై బి స్క్వేర్ రాయాలి. కీప్ ఇన్ మైండ్, రైట్. సో ఒకవేళ కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్ అన్నాడు అనుకో, అప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ ఏ బార్ బై ఏ స్క్వేర్. నౌ సబ్స్టిట్యూట్ వాట్ టు గెట్ నాన్న, ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ బి బార్ బై బి స్క్వేర్. ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ ఈక్వేషన్ ఇస్ దేర్. సో ఏమి ఇచ్చాడమ్మా, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ డాట్. ఓకే, సో బి బార్ నాన్న, బి బార్ అంటే ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. సో ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ ఇంటూ బి బార్, బి బార్ అంటే వెక్టార్ ఈక్వేషన్. సో ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ రైట్ బై బి స్క్వేర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి స్క్వేర్ నాన్న, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. సో వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం ఒకే ఒక ఫార్ములా, రూట్ ఆఫ్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఆర్జెడ్ స్క్వేర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్న, వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చి మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే గో ఫర్ పారలోగ్రామ్లా, అడిషన్లో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నాడు గో ఫర్ పారలోగ్రామ్లా. బట్ వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చాడు, యాంగిల్ లేదు నాన్న, డైరెక్ట్లీ వాంట్ టు క్యాలిక్యులేట్ మ్యాగ్నిట్యూడ్, దెన్ గో ఫర్ రెజల్యూషన్ కాన్సెప్ట్. సో మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఆర్జెడ్ స్క్వేర్. సో యూస్ చేయనా. సో ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ కి మ్యాగ్నిట్యూడ్ నాన్న, సో రూట్ ఆఫ్ ఆర్ఎక్స్ స్క్వేర్, దీని మ్యాగ్ కోఎఫిషియంట్ 1 అన్న. సో కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్. సో జే క్యాప్ కోఎఫిషియంట్ ఆర్వై 1 ఓన్లీ. సో 1 స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ అన్నాను నాన్న, హోల్ స్క్వేర్ రైట్. సో నౌ నాన్న ఇక డాట్ ప్రోడక్ట్ పర్ఫామ్ చేయి. సో డాట్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సేమ్ యూనిట్ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ 1, డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ 0. ఎందుకు సార్, బికాస్ ఏ బార్ డాట్ బి బార్ ఏబి కాస్ థీటా, పర్పెండిక్యులర్ వెక్టార్స్ కాస్ ఫంక్షన్ 0. సో సేమ్ యూనిట్ వెక్టార్స్, సో సేమ్ వెక్టార్స్ అన్నప్పుడు ఏ ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ జే, యాంగిల్ విల్ బి 1. సో యాంగిల్ విల్ బి 0. సో కాస్ 0 అంటే 1. సో కాబట్టి ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఆల్వేస్ ఈక్వల్స్ టు 1. ఏమర్థమవుతుంది. బట్ డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ ఐ డాట్ జే, జే డాట్ కే, కే డాట్ ఐ, యాంగిల్ ఈజ్ 90, కాస్ 90 ఈజ్ 0. సో కాబట్టి ఎప్పుడైనా సరే డాట్ ప్రోడక్ట్ సేమ్ యూనిట్ వెక్టార్స్ 1, డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ 0. సో కాబట్టి సేమ్ యూనిట్ వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ ఐ డాట్ ఐ 1 అన్న, 1 ఇంటూ 1 1 ప్లస్ నెక్స్ట్ జే డాట్ జే, జే ఇంటూ జే 1 అన్న రైట్. కేకి ఇక్కడ లేదు అన్న, ఫంక్షన్ లేదు. ఇంకా డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ మీరు డాట్ ప్రోడక్ట్ చేస్తే యాంగిల్ 90, కాస్ 90 0, యూ కెనాట్ గెట్ ఇట్. సో కాబట్టి 1 ఇంటూ 1. సో ఎప్పుడైనా సరే డాట్ ప్రోడక్ట్ అంటే సేమ్ యూనిట్ వెక్టార్స్ డైరెక్ట్ మల్టిప్లై చేసేసే, డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ 0 రైట్. సో 1 ఇంటూ 1 1 అయిపోతుంది అన్న, ఇంటూ ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. ఓకే బై నన్ను ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2 రైట్. సో 1 ప్లస్ 1 అంటే 2, e2 get cancelled out. Then what is your answer? I cap plus j cap. That is your answer nana. So option 4 ma. So take screenshot. Next ma 6th bit. సో 6th బిట్ ఏమి ఇచ్చారు చూడన్న, 2021లో ఇచ్చారు నాన్న 6th బిట్. సో ఏమి ఇచ్చారు చూడమ్మా, సో 2 వెక్టార్స్ ఎక్స్ బార్ అండ్ వై బార్ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు నాన్న. 2 వెక్టార్స్ ఉన్నాయంట, ఎక్స్ బార్ వై బార్, ఆ 2 వెక్టార్స్కి సేమ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు నాన్న. సో ఫస్ట్ లైన్ ఏం రాయొచ్చు నాన్న, లెట్ సో ఎక్స్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్. సో కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బార్, తర్వాత మాడ్యులస్ ఆఫ్ వై బార్. సో ఎక్స్ బార్ వై బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ సేమ్ అన్నాడు. ఆ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ. సో ఏదన్నా అనుకోనా, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ. సో ఎక్స్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ బార్ మాడ్యులస్ ఆఫ్ వై బార్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఏ. సేమ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, ఐ కాల్ దట్ వన్ యాజ్ ఏ. ఓకే సార్, నౌ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్, modulus of any vector gives scalar x bar minus y bar magnitude is n times, so equals to n into n times the magnitude of x bar plus y bar, n times the magnitude of x bar plus y bar, right? Then the angle between x bar and y bar is dash. So theta value is what?
రైట్. నన్ను ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి, 2 వెక్టార్స్ ఉన్నాయంట ఎక్స్ బార్ వై బార్, ఆ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ అన్నాడు. కట్టి ఎక్స్ బార్ మ్యాగ్నిట్యూడ్ వై బార్ మ్యాగ్నిట్యూడ్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ. తర్వాత ఏమి ఇచ్చాడంటే ద magnitude of x bar minus y bar is n times the magnitude of x bar plus y bar. What is the angle between them అన్నాడు నాన్న. అంటే modulus of x bar minus y bar is equals to n times the modulus of x bar plus y bar. Then what is the angle between them అన్నాడు. నాన్న use your parallelogram law. Simple vector addition నాన్న, vector addition angle magnitude involve అవుతుంది. So use your parallelogram law. R is equals to root of a square plus b square plus 2ab cos theta. Right sir? So modulus of x bar minus y bar, parallelogram law, subtraction. So root of x square plus y square minus 2xy cos theta, parallelogram law, subtraction and I am using. So root of x square plus y square minus 2xy cos theta equals to n times, right? So x bar plus y bar, vector addition, parallelogram law, magnitude. ఎప్పుడైనా సరే వెక్టార్ అడిషన్ ఏ బార్ ప్లస్ బి బార్ ఉందనుకోండి, parallelogram law డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్నల్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్. దానిలో మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏ బార్ ప్లస్ బి బార్ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. డైరెక్షన్ tan theta is equals to b sin theta by a plus b cos theta. సో కాబట్టి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్, వెక్టార్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, జస్ట్ యూస్ parallelogram law. సో ఇక్కడ మైనస్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square minus 2xy cos theta plus లో, so n into modulus of vector addition, parallelogram law with respect to angle you want to calculate. So అప్పుడు ఏమవుతుంది, so n into root of x square plus y square plus 2xy cos theta. Right? Now sir, what happened? నన్ను ఇప్పుడు magnitude సేమ్ అన్నాను నాన్న, గివెన్ చూడమ్మా ఏ. సో కాబట్టి ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఏ పెట్టేసేయమ్మా. దెన్ వాట్ గెట్, సో అప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏ నాన్న, వై ప్లేస్లో ఏ. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏ, వై అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏ, వై అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ థీటా. నౌ నాకు కావాల్సింది యాంగిల్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ యాంగిల్ ఇన్సైడ్ ద రూట్. సో కాబట్టి రూట్ ఎలిమినేట్ కావాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ నన్ను ఐఎమ్ టేకింగ్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ ఎలిమినేషన్, దెన్ దిస్ విల్ బి వాట్, ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ minus 2a square cos theta is equals to square కాబట్టి n square, squaring on both sides I am writing. So n కాస్త స్క్వేర్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఇక్కడ a square plus a square అంటే సో 2a square plus 2a square cos theta, right? సో జస్ట్ parallelogram law of vector addition యూస్ చేస్తాను అన్న. సో ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్ములాస్ రాసా, మ్యాగ్నిట్యూడ్ సేమ్ అన్నాడు, సో మ్యాగ్నిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేసా. ఇక టీటా కనుక్కోవాలంటే అండర్ ద రూట్ ఎలిమినేట్ చేయాలా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. అప్పుడు ఈ రూట్ ఎగిరిపోతుంది, ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్ స్క్వేర్ అయిపోతుంది. రైట్ నో నాన్న. సో 2a స్క్వేర్ మే కామన్, సో అప్పుడు 2a స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 2a స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా. Right? Now 2a square get cancelled out. Yes sir. Now 1 minus cos theta is equals to so n square into 1 plus cos theta. Right? No. So take n square into that one. So about 1 minus cos theta is equals to n square into 1 n square plus n square cos theta. సో కాస్ట్ టర్మ్స్ ఓపక పెట్టేసానన్న, రిమైనింగ్ టర్మ్స్ అదర్ సైడ్ పంపించేసాయి. సో అప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ +1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పక్క పంపినాన్న, ఈ లెఫ్ట్ సైడ్ 1 అలాగే పెట్టుకుంటానన్న, ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పక్క పంపి మైనస్ ఎన్ స్క్వేర్. సో 1 మైనస్ ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ టర్మ్ అలాగే పెట్టుకుంటానన్న, ఎన్ స్క్వేర్ కాస్ థీటా, రైట్, మైనస్ కాస్ థీటా ఈ పక్క పంపిస్తే ప్లస్ కాస్ థీటా. క్లియర్? సో జస్ట్ 1 అలాగే పెట్టుకుంటాను, మైనస్ కాస్ థీటా అప్పకు పంపించిన, ప్లస్ ఎన్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. రైట్ నౌ వాట్ హ్యాపెన్, సో తర్వాత ఎలా సాల్వ్ చేయొచ్చున్నా, దెన్ దిస్ బికమ్స్ వాట్. సో అప్పుడు ఇక్కడ
cos theta get common here, so అప్పుడు 1 minus n square is equals to cos theta common తీసుకుంటే n square plus 1. Now take cos theta outside because you want to calculate theta, so cos theta బయట తినానా, so అప్పుడు cos theta is equals to what, so cos theta is equals to 1 minus n square by n square plus 1, right? సో 1 minus n square by n square plus 1 వస్తుంది నాన్న. బట్ బేసింగ్ ఆన్ ఆప్షన్స్ ఒకసారి మీరు చూస్తే నాన్న, ఒకసారి ఆప్షన్స్ చూడన్నా ఎక్కడా లేవు. సో కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయి. 1 minus n square అంటే ఇక్కడ n square minus 1 ఉంది కాబట్టి ఆప్షన్స్లో అమ్మ ఇక్కడ ఆప్షన్స్ చూడండి నాన్న, minus n square minus 1, n square minus 1, n square minus 1, minus n square minus 1 అన్ని మైనస్లతో ఉన్నాయి. సో కాబట్టి మైనస్ని మల్టిప్లై చేయనన్న. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మైనస్తో మల్టిప్లై చేయి, ఈక్వేషన్ నెవర్ చేంజ్ కదా. సో అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సో అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్తో మల్టిప్లై చేస్తాను న్యూమరేటర్ని, డినామినేటర్ని మైనస్తో మల్టిప్లై చేస్తారు. రెండు క్యాన్సిల్ అయినా దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. సో -1 ప్లస్ n స్క్వేర్ రైట్ బై -n స్క్వేర్ -1. సింపుల్ నానా, అంటే -1 ప్లస్ n స్క్వేర్ని n స్క్వేర్ -1 రాయొచ్చు. బట్ యూ వాంట్ క్యాలిక్యులేట్ టీటా, కాస్ ఆపో పంపించేసి దెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఓకే. సో -1 ప్లస్ n స్క్వేర్ దాన్ని n స్క్వేర్ -1 అని రాస్తా బై -n స్క్వేర్ -1 అన్న. సో దిట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో n స్క్వేర్ -1 బై -n స్క్వేర్ -1 ఎక్కడైనా ఉందా సార్ అంటే చూడండి ఆప్షన్స్లో, n స్క్వేర్ -1 బై -n స్క్వేర్ -1 ఆప్షన్ 2. సో కాబట్టి ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ నాన్న. సో టేక్ ద స్క్రీన్ షాట్. నాన్న 7th ప్రాబ్లం చూడన్నా, 7th బిట్ ఏమి ఇచ్చా అంటే 2021లో ఇచ్చాను నాన్న 7th బిట్. సో బేస్డ్ ఆన్ కాంపోనెంట్స్ అండ్ రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్స్. సో ఈ కాన్సెప్ట్లో 2013 to 2025 ఐఎమ్ గివింగ్ సొల్యూషన్స్ టు దోస్ ప్రాబ్లమ్స్ ఫర్ దిస్ కాన్సెప్ట్ ఇన్ వెక్టార్స్. సరే అమ్మా, సో 2021లో ఏమి ఇచ్చారు చూడన్నా, అసర్షన్ ఇఫ్ ABCD ఆర్ 4 points ఆన్ ఏ సెమీ సర్కిల్. నాన్న ఒక సెమీ సర్కిల్ ఉందంటారా, సర్కిల్, సో దానిలో హాఫ్ పార్ట్ సెమీ సర్కిల్. సో రైట్, ఒక సెమీ సర్కిల్ ఉందంట నాన్న, ఓకే. సో ఒక సెమీ సర్కిల్ ఉందంట నాన్న, ఈ సెమీ సర్కిల్లో 4 points ఉన్నాయంట నాన్న, ABCD అండ్ సెమీ సర్కిల్ ఆర్క్ విత్ సెంటర్ O సచ్ దట్. నాన్న ఇక్కడ ఒక సెమీ సర్కిల్ ఇచ్చాడు నాన్న, ఇక్కడ ఇచ్చారు చూడన్నా సెంటర్ O అన్నాడు, ABCD ఆర్ ద పాయింట్స్ ఆన్ దిస్ సెమీ సర్క్యులర్ ఆర్క్, ఓకే సార్, సచ్ దట్. సో మాడ్యులస్ ఆఫ్ AB బార్ నాన్న, ఎనీ వెక్టార్ మాడ్యులస్ గివ్ స్కేలార్. సో AB ఈజ్ ఈక్వల్స్ టు BC ఈజ్ ఈక్వల్స్ టు CD, దెన్ AB ప్లస్ AC ప్లస్ AD ఈజ్ ఈక్వల్స్ టు 4AO OB ప్లస్ OC బార్ అన్నాడు. సో ఇది అసర్షన్ నాన్న. రీజన్, పాలిగన్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ ఈల్డ్స్ AB బార్ ప్లస్ BC బార్ ప్లస్ CD బార్ ఈక్వల్స్ టు AD బార్ ఈక్వల్స్ టు 2AO బార్ అన్నాడు నాన్న. నాన్న ఈ అసర్షన్ రీజన్ కరెక్ట్ ఆర్ నాట్, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ స్టేట్మెంట్ వైజ్. సో స్టేట్మెంట్ 1, 2 కరెక్టా కాదా, సో రీజన్ ఎక్స్ప్లెయిన్స్ ద అసర్షన్ ఆర్ నాట్. సో అదే కదా అసర్షన్ రీజన్ కాన్సెప్ట్. సో A కరెక్ట్, B ఆర్ నాట్ కరెక్ట్, A ఇన్కరెక్ట్, R correct, both A and R correct, R is the correct explanation. A and R are correct but R is not explanation of A. So దాని బేస్ చేసుకొని చెప్పాలి. ఫస్ట్ అసర్షన్ రీజన్ ఇండివిజువల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్, ఫస్ట్ అది చెప్పు. తర్వాత రీజన్ అనేది అసర్షన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా, సో రీజన్ పర్ఫెక్ట్గా అసర్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా అది చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆర్ నాట్ కోసం ఇక్కడ ఒక సెమీ సర్కిల్ ఇచ్చాడు రైట్. ఇక్కడ మనకు ఒక చిన్న క్లూ ఇచ్చేసాడు నాన్న, ఏమిచ్చాడు సార్, రీజన్. నువ్వు ప్రాబ్లం బాగా చదివితే రీజన్ ఇక్కడ ఇచ్చాడు, పాలిగన్ లా అన్నాడు. మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రయాంగిల్ లా, పాలిగన్ లా అన్న రైట్. సో పాలిగన్ లా, ట్రయాంగిల్ లాలో ఏం చెప్తాం, 2 వెక్టార్స్ అంతేనా. సో పాలిగన్ లా, ట్రయాంగిల్ లాలో ఏం చెప్తాం, 2 వెక్టార్స్ ఆర్ టేకెన్ బై 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ taken in same order but closing side, third side, resultant side must be in reverse order. So కాబట్టి నువ్వు ఒక ట్రయాంగిల్ లా తీసుకుంటే 2 వెక్టార్స్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ అంటారు నాన్న, బట్ క్లోజింగ్ సైడ్, రిజల్టెంట్ సైడ్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. సేమ్ ఆర్డర్ అంటే డౌన్వర్డ్ ఉండాలి ఆరో మార్క్, బట్ రివర్స్ ఆర్డర్ అన్నాడు కాబట్టి అప్వర్డ్. సో దీన్ని మనం ట్రయాంగిల్ లా అంటాం. సో దిస్ ఈజ్ యువర్ క్లోజింగ్ సైడ్, దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్. సో దీనే ట్రయాంగిల్ లా. మోర్ దాన్ 3 sides ఉంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ పాలిగన్ లా. సరే సార్, సో 2 వెక్టార్స్ సేమ్ ఆర్డర్లో ఉండాలి నాన్న, సేమ్ ఆర్డర్.
బట్ క్లోజింగ్ సైడ్ నాట్ ఇన్ సేమ్ ఆర్డర్, ఆపోజిట్ ఆర్డర్లో ఉండాలి. సో దాన్ని ట్రయాంగిల్ లా అంటాం. మోర్ దాన్ 3 సైడ్స్ ఉంటే పాలిగాన్ లా. సరే సార్, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ బేస్ చేసుకుంటేనా ఏమి ఇచ్చారు చూడన్నా. ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ ఫస్ట్ ఒక సెమీ సర్కిల్ ఇచ్చాడమ్మా, రైట్ సార్. సో ఒక సెమీ సర్కిల్ ఇచ్చాడమ్మా. సో దిస్ ఈజ్ యువర్ సెమీ సర్కిల్, రైట్. నేను ఇక్కడ ఒక సెమీ సర్కిల్ తీసుకున్నాను చూడమ్మా. సో దిస్ ఈస్ ద సెమీ సర్కిల్. ఇలా ఉండేది, ఇలా పైకి వేసాను అంతే, ఇంకేం లేదు, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు, రైట్. సో సెంటర్ ఓ, ఓకే సార్. సో దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఓ, రైట్. సో తర్వాత పాయింట్స్ ఇచ్చారు చూడన్నా. సో దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఏ, రైట్. దిస్ ఈజ్ యువర్ పాయింట్ బి, ఓకే. అండ్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ సి, ఓకే. సో దిస్ ఈజ్ యువర్ పాయింట్ సి and this is your point D, okay. సో జస్ట్ ఇలా బాటంలో ఉండే సెమీ సర్కిల్ ఆర్క్ ఇలా పైకి వేసాను అంతే, నా కంఫర్ట్ కోసం, ఓకే అమ్మా. ఇప్పుడు అసర్షన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడన్నా. ఇఫ్ ఏబిసిడి ఆర్ 4 పాయింట్స్ ఆన్ ద సెమీ సర్కిల్ ఆర్క్, ఏబిసిడి ఆర్ ద 4 పాయింట్స్ ఆన్ ద సెమీ సర్కిల్ ఆర్క్, ఓకే, విత్ సెంటర్ ఓ, ఎస్ సార్. నౌ సచ్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి అన్నాడు. ఏబి బీసీ సిడి లెంత్ విల్ బి సేమ్ అన్నాడు. సో ఏబి యొక్క మ్యాగ్నిట్యూడ్, ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్ కదా నాన్న, ఏబి యొక్క మ్యాగ్నిట్యూడ్, బీసీ యొక్క మ్యాగ్నిట్యూడ్, సిడి యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ అని అంటున్నాను నాన్న, ఓకే. సో ఇక్కడ ఏబి మ్యాగ్నిట్యూడ్, బీసీ మ్యాగ్నిట్యూడ్, సిడి మ్యాగ్నిట్యూడ్ సేమ్ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది చూడన్నా. దెన్ వాట్ హ్యాపెన్స్? సో అప్పుడు ఇక్కడ నువ్వు ప్రూవ్ చేయాల్సిన చున్నాను, ఏమి ఇచ్చారు చూడన్నా. ఏబి బార్ ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏడి బార్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఏఓ బార్ ప్లస్ ఓబి బార్ ప్లస్ ఓసి బార్. ఇది నువ్వు ఫస్ట్ ప్రూవ్ చేయాలన్నా, రైట్. సో ఇప్పుడు ఇది నువ్వు ప్రూవ్ చేయాలంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ నాట్ నాన్న. ఈ సెమీ సర్కిల్లో ఈ ఏబిసిడి పాయింట్స్ ఉన్నాయి, ఓ ఈజ్ ద సెంటర్, బట్ మ్యాగ్నిట్యూడ్స్ నాన్న ఏబి బీసీ సిడి సేమ్ అన్నాడు. అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా ఫార్ దిస్ సెమీ సర్కిల్ ఆర్క్, దట్ యు వాంట్ టు ప్రూవ్ దట్ వన్, ఓకే సార్. ఎలా ప్రూవ్ చేస్తాం సార్ చూడన్నా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న. ఫస్ట్ ఏబి బార్, ఇది ఏబి బార్ నాన్న, ఓకే సార్. సో ఏబి బార్ ఇక్కడ ఇచ్చాడమ్మా, రైట్. సరే, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో ఏబి బార్ అంటే ఇలా ఇచ్చాడు, ఓకే. సో ఏబి బార్ బేస్ చేసుకొని చూడన్నా. ఏబి బార్ అన్నాడు, ఏ టు బి బార్ నాన్న. సో ఏబి బార్, ఏ టు బి బార్. సార్ ఏబి బార్ని నేనేం రాసుకోవచ్చు సార్? ఒక్కసారి ఆలోచించే, టేకింగ్ ఆన్ డయాగ్రామ్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయొచ్చు కదా నాన్న, సింపుల్ ట్రయాంగిల్లా. అందుకే ఇక్కడ పాలిగన్లా హింట్ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేయాలా. నన్ను ఇక్కడ ఏబి బార్ అన్నాడు, ఏ టు బి ఒక వెక్టార్ వేసిన, నో ప్రాబ్లం. బట్ ఈ ఏబి బార్ని బేస్ చేసుకొని ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయొచ్చు కదా మీరు. అంటే ట్రయాంగిల్లా సేమ్ ఆర్డర్, 2 సైడ్స్, బట్ క్లోజింగ్ సైడ్ విల్ బి యువర్ రివర్స్ ఆర్డర్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఏబి బార్ అన్నాడు కాబట్టి, ఓకే. సో నౌ వాట్ టు గెట్ హియర్? సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడన్నా, ఏఓ బార్ ప్లస్ ఓబి బార్ అని రాయచ్చా. సో జస్ట్ ట్రయాంగిల్లా అప్లై చేస్తున్నాం నాన్న, సింపుల్. చూడన్నా, ఏఓ ఓబి సేమ్ ఆర్డర్, బట్ ఏబి రివర్స్ ఆర్డర్. సో ట్రయాంగిల్ అప్లికేషన్ సింపుల్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడన్నా. దెన్ సింప్లీ వాట్ టు గెట్ ఏబి బార్ని మనం ఏం రాసాం సార్ అంటే ఏఓ ప్లస్ ఓబి, ఏఓ బార్ ప్లస్ ఓబి బార్ సేమ్ ఆర్డర్, ఐఎమ్ రైటింగ్ ప్లస్, రివర్స్ ఆర్డర్ మైనస్, సింపుల్. సో కాబట్టి ఇక్కడ ఏఓ బార్ ఓబి బార్ ట్రయాంగిల్ లా. సో క్లోజింగ్ సైడ్ రిజల్టెంట్ ఆల్వేస్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. సో ఇది రిజల్టెంట్. సో ఏబి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏఓ బార్ ప్లస్ ఓబి బార్. అయిపోయా. నెక్స్ట్ గో ఫర్ ఏసీ బార్ నాన్న. వాట్ టు గెట్ ఏసీ బార్ ఎలా ఉంటుంది చూడన్నా. ఏసీ బార్, ఏ టు సి బార్, దిస్ ఈజ్ యువర్ ఏసీ బార్, ఏ టు సి బార్, ఏసీ బార్, ఎస్. వాట్ టు గెట్ నన్ను ఏసీ బార్ బేస్ చేసుకుంటే ఏమొస్తుంది? ఏసీ బార్ బేస్ చేసుకుంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ క్రియేట్ చేయను. ట్రయాంగిల్ ఏమేమి క్రియేట్ చేయొచ్చు సార్ అంటే ఏఓ బార్, ఓకేమ్మా. సో జస్ట్ ఏసీ బార్ని బేస్ చేసుకొని ఏమేమి మనం ప్రూవ్ చేస్తున్నాము అంటే, రైట్. సో చూడమ్మా, ఏసీ బార్ అంటే ఏఓ ఓసి, ఇక్కడ ఒక ట్రయాంగిల్. సో ఏఓ ప్లస్ ఓసి. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే నాన్న, సో క్లోజింగ్ సైడ్ రివర్స్ ఆర్డర్ చూడన్నా, ఏఓ ఓసి సేమ్ ఆర్డర్, బట్ ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ ఉంటే ఇలా కిందికి వచ్చేది. కానీ రిజల్టెంట్ ట్రయాంగిల్ ఆల్వేస్ రిప్రజెంట్స్ రివర్స్ ఆర్డర్.
reverse order. So got AC is the resultant, AO, OC are the sides are taken in same order. కాబట్టి ఏం రాయొచ్చు నాన్న, AC is equals to what? సో ఏసీ కావాలంటే ఈ రెండు యాడ్ చేస్తా అంటే వస్తుంది నాన్న, అంటే నథింగ్ బట్ AO బార్ ప్లస్ OC బార్, రైట్? ఎనీ డౌట్ అప్ టు హియర్? రైట్ మా. నెక్స్ట్ తర్వాత AD బార్ అన్నాను నాన్న, ఓకే సార్. సో AD బార్ చూడన్న, వాట్ టు గెట్? A to D స్ట్రైట్ లైన్, A to B కావాలన్నాడు, ఓకే. A to D అంటే స్ట్రైట్ లైన్ పాయింట్స్ నాన్న, AO ప్లస్ OD, సింపుల్ యువర్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో A to D అన్నప్పుడు AO ప్లస్ OD యాడ్ చేస్తే చాలు. సో కాబట్టి హ్యాపీగా AD బార్ అన్నప్పుడు నాన్న సెంటర్ O పాయింట్ ఈస్ దేర్, కాబట్టి స్ట్రైట్ లైన్ బేస్ చేసుకుంటే AO బార్ ప్లస్ OD బార్, రైట్? ఇప్పుడు ఈ RHS ప్రూవ్ చేయి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సింపుల్. సో జస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రూవ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ ఐఎమ్ టేకింగ్ AB ప్లస్ AC ప్లస్ AD. సో AB, సో ట్రయాంగిల్లా, ఎస్ సార్. AC ట్రయాంగిల్లా, నెక్స్ట్ AD స్ట్రైట్ లైన్, AO ప్లస్ OD. ఓకే, నౌ సాల్వ్ ఇట్ మా. వాట్ టు గెట్? సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న ఇవన్నీ యాడ్ చేసేసాను, ఎందుకంటే యాడ్ కదా, AB ప్లస్ AC ప్లస్ AD యాడ్ చేయమ్మా. సో యాడ్ చేస్తా ఉన్నాన్న, AO ప్లస్ OD అన్నాడు. OD అంటే AO రాయచ్చా, ఎందుకంటే సెమీ సర్కిల్ నన్న. ఇక్కడ OD బార్ బదులు AO బార్ రాస్తాను. ఎందుకు సార్ OD బార్ బదులు AO బార్ రాస్తున్నారు? బికాస్ రేడియస్ ఈజ్ సేమ్ ఇన్ సర్కిల్. సో కాబట్టి సర్కిల్లో రేడియస్ సేమ్. సో సర్కిల్ రేడియస్ సేమ్. సో సర్కిల్లో రేడియస్ సేమ్ కాబట్టి సింప్లీ AO అన్నా OD అన్నా ఒకటే. సో కాబట్టి OD ఈజ్ ఈక్వల్స్ టు AO, రైట్? సో కాబట్టి ఇక్కడ సర్కిల్ బేస్ చేసుకుంటే ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్ రేడియస్ ఈజ్ సేమ్, అందుకే డయామీటర్ 2D, రైట్? సో డయామీటర్ 2R అంటాం, D ఈజ్ ఈక్వల్స్ టు 2R. సో రేడియస్ ఈజ్ సేమ్ కాబట్టి OD ఈజ్ ఈక్వల్స్ టు OA. ఓకే సార్. నౌ ఇప్పుడు సాల్వ్ చేసి ఇవన్నీ యాడ్ చేయనా, అప్పుడు ఏమవుతుంది? సో AO బార్ ప్లస్ OB బార్, ఓకే, ప్లస్ AC అన్నాడు కాబట్టి ప్లస్ AC టర్మ్స్, ప్లస్ AO బార్ ప్లస్ OC బార్ ప్లస్ AD టర్మ్స్, AO బార్ ప్లస్ OD సెమీ సర్కిల్ రేడియస్ సేమ్. సో కాబట్టి OD అన్నా AO అన్నా ఒకటే, రైట్? ఇప్పుడు RHS వస్తున్నారు కదా, ప్లాన్ చేయనా. సో AO ప్లస్ AO ప్లస్ AO ప్లస్ AO 4AO. సో 4AO బార్ ప్లస్ ఇంకా రిమైనింగ్ నాన్న OB ప్లస్ OC ప్లస్ OB బార్ ప్లస్ OC బార్. సో అదేనొచ్చింది, స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, రైట్? నెక్స్ట్, సో స్టేట్మెంట్ కరెక్ట్, ఎక్సలెంట్ సార్. నౌ గో ఫర్ రీజన్ ఇండివిజువల్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. నన్ను రీజన్ తీసుకుంటే పాలిగన్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ ఈల్డ్స్ AB ప్లస్ BC ప్లస్ CD ఈజ్ ఈక్వల్స్ టు AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO అన్నాను నాన్న. సో పాలిగన్ లా బేస్ చేసుకుంటే ఇది కరెక్టా కాదా ఒక్కసారి అబ్జర్వ్ చేయనా నాన్న. పాలిగన్ లా బేస్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఫస్ట్ పాయింట్ నాన్న ఇక్కడ ప్రూవ్ చేయండి నాన్న. ఈడ AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO ఒక్కసారి చూడన్నా, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO ప్రూవ్ చేయొచ్చా? AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO ఇక్కడ ఉంది కదా, AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO. ఇక్కడ AD సైడ్ చూడన్నా, AO ప్లస్ OD, AO అంటే OD అంటే AO ప్లస్ AO 2AO. ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది అన్న. సో ఈ సెక్షన్లోనే ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. AO అన్నా OD అన్నా AOనే, రేడియస్ సేమ్ కాబట్టి OD అన్నా AO కదా. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO. సో AD ఈజ్ ఈక్వల్స్ టు 2AO. ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ యూ. బట్ ఇక్కడ ప్రూవ్ చేయాల్సినది ఇది ప్రూవ్ చేయాలి నాన్న. AB బార్ ప్లస్ BC బార్ ప్లస్ CD బార్ ఈజ్ ఈక్వల్స్ టు AD బార్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఫస్ట్ అది చూడన్న, AB బార్ అన్నాడు. సో దిస్ ఈజ్ యువర్ AB బార్, AB బార్ ఓకే సార్, ప్లస్ BC బార్ ఓకే సార్, ప్లస్ CD బార్ ఓకే సార్, ఈజ్ ఈక్వల్స్ టు AD బార్. చూడన్నా, AB బార్ ప్లస్ BC బార్ ప్లస్ CD బార్ ఈజ్ ఈక్వల్స్ టు AD బార్. నాన్న అకార్డింగ్ టు పాలిగన్ లా, ట్రయాంగిల్ లా, సో సైడ్స్ విల్ బి ఇన్ సేమ్ ఆర్డర్ బట్ రిజల్టెంట్ క్లోజింగ్ సైడ్ మస్ట్ బి ఇన్ రివర్స్ ఆర్డర్. AB బార్ BC CD సేమ్ ఆర్డర్ బట్ క్లోజింగ్ సైడ్ విల్ బి ఇన్ నాట్ ఇన్ సేమ్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్. సో ఇట్ ఈస్ కరెక్ట్. సో AD అంటే AO ప్లస్ OD, OD అంటే రేడియస్ సేమ్ కాబట్టి AO ప్లస్ AO 2AO. ఇది కరెక్ట్ నాన్న. బట్ AB BC CD ఈక్వల్స్ టు AD, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ పాలిగన్ లా వైజ్ ఇట్ ఈస్ కరెక్ట్ మా. సో కాబట్టి AB బార్ ప్లస్
BC bar, same order plus CD bar, okay, equals to reverse order, resultant AD bar. But AD ante AO plus OA 2AO, that is also correct. Correct. Reason is correct, statement is correct. మళ్ళీ రెండు కరెక్ట్గా సార్ మళ్ళీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా కాదు నాన్న. ఒకసారి ఆలోచించే, ఇక్కడ ట్రయాంగిల్లా ఫాలో అవుతా అంటే ఇక్కడ పాలిగన్లా ఫాలో అవుతుంది. కాబట్టి ఈక్వేషన్స్ వైజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద మ్యాటర్. సో ఎందుకంటే ఇక్కడ అసర్షన్లో ఉండే ఈక్వేషన్ ఇక్కడ పాలిగన్లో ఉండే ఈక్వేషన్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందా? లేదు. కాబట్టి రీజన్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద అసర్షన్. సో కాబట్టి ఇక్కడ హ్యాపీగా నాన్న రాసేయచ్చు రీజన్ ఈక్వేషన్, రీజన్లో ఉండే ఈక్వేషన్ కానీ లా కానీ నాట్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్, నాట్ ఎక్స్ప్లెయిన్ అసర్షన్. సో రీజన్ ఈక్వేషన్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద అసర్షన్. సో కాబట్టి ఆటోమేటిక్గా బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ నాన్న. సో టోటల్ బోర్డ్ ఓకే, స్క్రీన్ షాట్. సో ఇక్కడ రీజన్లో ఉండే ఈక్వేషన్ అసర్షన్లో ఉండే ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఆ ట్రయాంగిల్లో ఇక్కడ పాలిగన్ల కాన్సెప్ట్ వైజ్ ఒకటే, కానీ ఈక్వేషన్స్ నాట్ ఎక్స్ప్లెయినింగ్. సో కాబట్టి రీజన్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. సో టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ 8th one నాన్న, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2021. సో 8th one చూడనా, వెక్టార్స్లో 2021లో ఇచ్చిండే బిట్ చూడన్నా. ఏమి ఇచ్చారు చూడమ్మా, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 సేమ్ అసర్షన్ రీజన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఇఫ్ 3 forces F1, F2 and F3 are represented by 3 sides of a triangle and F1 bar plus F2 bar equals to minus F3 bar, then these 3 forces are concurrent forces and satisfies the condition for equilibrium అన్నాడు. నన్ను ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. నాన్న ఇక్కడ 3 forces అన్నాడు, రైట్. సో ఏవే 3 forces అన్నాడమ్మా, F1, F2, F3. సో F1 బార్, F2 బార్, తర్వాత F3 బార్, 3 forces అన్నాడమ్మా. ఓకే. సో 3 forces represented by 3 sides of triangle అన్నాడు. సో 3 sides of triangle అన్నాడమ్మా. ఓకే సార్, 3 sides of triangle, F1 బార్, F2 బార్, F3 బార్, 3 sides of triangle. బట్ ఎలా ఇచ్చారు చూడమ్మా ఈక్వేషన్, F1 బార్ ప్లస్ F2 బార్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ F3 బార్ అన్నాడమ్మా. అంటే అప్పుడు వెక్టార్ ఈక్వేషన్స్ ఎలా రాయాలమ్మా, F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్. ఎందుకు సార్ ప్లస్ F3 బార్? గివెన్ ఈక్వేషన్ సీమా. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు చూడండి ఒక్కసారి గివెన్ ఈక్వేషన్ ఇస్ వాట్. సో గివెన్ ఈక్వేషన్ F1 బార్ ప్లస్ F2 బార్ ఈక్వల్స్ టు మైనస్ F3 బార్. ఇదే కదా ఇచ్చిండేది, ఎస్ సార్. బట్ మైనస్ F3 బార్ ఈ పక్క పంపిస్తే లెఫ్ట్ సైడ్, దెన్ వాట్ టు గెట్. సో అప్పుడు F1 బార్ ప్లస్ F2 బార్ ప్లస్ F3 బార్ ఈక్వల్స్ టు 0, రైట్. సో ఇక్కడ 3 యాడింగ్లో ఉన్నాయి నాన్న, 3 యాడింగ్లో ఉన్నాయంటే సేమ్ ఆర్డర్. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే F1, F2, F3 సేమ్ ఆర్డర్. అందుకే F1 ప్లస్ F2 ప్లస్ F3 ఈక్వల్స్ టు 0. సో సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు 0. దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఈక్విలిబ్రియం లా. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ నాన్న. సో ఎప్పుడైతే ఆల్ ఫోర్సెస్ సమ్ ఈక్వల్స్ టు 0 అవుతాయో, యాక్సిలరేషన్ 0, ఫోర్స్ వాల్యూ 0, సో ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటాయి నాన్న. ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ ఆర్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు 0. ఈ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2, ఏ ట్రయాంగిల్ మేడప్ ఆఫ్ 3 forces. నాన్న స్టేట్మెంట్ 1లో ఏదైతే ట్రయాంగిల్లా చెప్పాడో స్టేట్మెంట్ 2లో కూడా దాని గురించే డిస్కషన్ ఇస్తున్నాడు. అంటే రీజన్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సరే చూద్దాం. ఏ ట్రయాంగిల్ మేడప్ ఆఫ్ 3 forces F1, F2, F3 యాజ్ ఇట్ సైడ్స్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఫర్ ట్రాన్స్లేటరీ ఈక్విలిబ్రియం. అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఈక్వల్స్ టు 0, సేమ్ ఆర్డర్, యాడింగ్. సో పైన అసర్షన్ని, పైన స్టేట్మెంట్ 1ని సపోర్ట్ చేస్తూ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో కాబట్టి సో విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నప్పుడు నాన్న, సో సింప్లీ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ నాన్న. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఆప్షన్ 1. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద స్టేట్మెంట్ 1 సేమ్. సో దట్ రెండు సేమ్ నాన్న. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, సింపుల్. రైట్. 9th one, Seema, 9th one, which is given in 2023. So 2023 లో ఇచ్చాడమ్మా ఈ బిట్. సో ఏ వెక్టార్ ఇన్ XY plane
మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ వై యాక్సిస్. నన్ను ఫస్ట్ లైన్ ఒకసారి చూడమ్మా. ఒక వెక్టార్ ఉందంట, ఆ వెక్టార్ ఏమో తెలియదు. లెట్ వెక్టార్ ఈజ్ ఆర్ బార్. లెట్ వెక్టార్, ఒక వెక్టార్ ఉంది బట్ ఆ వెక్టార్ ఏమో తెలియదు నాన్న. లెట్ దట్ వెక్టార్ ఐ ఆమ్ టేక్ ఇట్ యాజ్ ఆర్ బార్. సో ఒక వెక్టార్ ఉంది బట్ ఆ వెక్టార్ ఏమి ఇవ్వలేదు. సో ఐ ఆమ్ కన్సిడరింగ్ దట్ వెక్టార్ యాజ్ ఆర్ బార్. సో ఇక్కడ లెట్ వెక్టార్ ఈజ్ ఆర్ బార్ ఇన్ XY ప్లేన్ అన్నాడు. సో ఒక XY ప్లేన్ తీసుకుంటాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ X యాక్సిస్ I cap nana along unit vector, and this is your y axis, unit vector along y axis is j cap. ఈ xy plane లో ఒక వెక్టార్ ఉందంట నాన్న, రైట్? సో ఆ వెక్టార్ నథింగ్ బట్ r bar. సో ఇది r bar which is present in xy plane. ఇప్పుడు చూడమ్మా, ఏ వెక్టార్ దాన్ని r bar అనుకుంటా అన్న. ఇన్ xy plane లో ఉంది. మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees with y axis. 30 degrees with y axis. Yes sir, right. Now the magnitude of y component of vector is 2√3 అన్నాడు నాన్న. నేను ఇక్కడ y యాక్సిస్ లో కాంపోనెంట్ ఎంత ఉంది అంటే 2√3 అన్నాడు. ఓకే సార్, y యాక్సిస్ లో. దెన్ ద magnitude of x component of vector will be, ఇక్కడ x వాల్యూ హౌ మచ్. సో x కాంపోనెంట్ ఎంత ఉంటుంది అన్నాడు, రైట్ మా? జస్ట్ రిజాల్వ్ ఇట్. సో రిజాల్వ్ చేస్తే r విచ్ మేక్స్ అన్ యాంగిల్, ఏ వెక్టార్ అయితే యాంగిల్తో ఒక యాక్సిస్కి మెయింటైన్ అవుతుందో, నీ కాంపోనెంట్ రాయాల్సి వస్తుందో, యాంగిల్ ఏ యాక్సిస్కి టచ్ అవుతుందో అక్కడ కాస్ కాంపోనెంట్, యాంగిల్ టచ్ కాని యాక్సిస్కి సైన్ కాంపోనెంట్. సింపుల్. సో కాబట్టి ఇక్కడ ఆర్ రెజల్యూషన్ అన్న ఆర్ కాస్ 30. యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, యాంగిల్ లేని చోట సైన్, ఆర్ సైన్ 30. రైట్? ఎస్ సార్. నౌ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే y కాంపోనెంట్ గివెన్ 2√3. ఓకే, సో దాన్ని ఈక్వేట్ చేయనన్న. దెన్ వాట్ హ్యాపెన్ ఇక్కడ నాన్న. సో r cos 30 ఈక్వల్స్ టు కాంపోనెంట్ గివెన్ 2√3. ఎస్ సార్. నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ x కాంపోనెంట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో x ఈజ్ ఈక్వల్స్ టు r sin 30. సో y component given 2√3, that value I am equating. So 2√3 is equals to 2 cos 30. X component I don't know, x only I am writing. X is equals to r sin 30. Now solve it. So r cos 30. So r cos 30 is nothing but √3 by 2. So r into √3 by 2 equals to 2√3. So √3 get cancelled out. So 2 transfer that side. About 2 into 2, 4. R value is 4. Substitute here. అప్పుడేమవుతుంది, x is equals to r value 4 ma, 4 into sin 30 1 by 2. So then x is equals to 2. So what is your x component ma? 2. So x component 2, option 4. That is your answer. So take screenshot for this problem. Right. Next ma, 10th problem. See ma, 10th problem ఏమి ఇచ్చాడు అన్న, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2025, దిస్ ఇయర్ ఓన్లీ. జై మెయిన్స్ ఈ టాపిక్ మీద ఇచ్చింది అన్న. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను, మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ 2013 to 2025 బిట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ క్రిస్టల్ క్లియర్ వీడియో సొల్యూషన్స్. సో ఫాలో, లైక్ అండ్ షేర్ మా. రైట్, చూడమా. The position vector of a moving body at any instant of time is given by. నన్ను ఒక పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు పొజిషన్ వెక్టార్ మా? r bar is equals to what is given 5t square I cap, okay, minus 5t j cap. ఎస్ సార్. నన్ను ఇక్కడ పొజిషన్ వెక్టార్ ఇచ్చాడమ్మా. r bar is equals to 5t square I cap minus 5t j cap. The magnitude and direction of velocity at t is equals to 2 seconds is. వెలాసిటీ, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కనుక్కోవాలన్నా. సో వెలాసిటీ, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, బట్ ఏ టైం దగ్గర సార్? అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds. సో 2 seconds దగ్గర వాట్ ఈజ్ యువర్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్, వాట్ ఈజ్ యువర్ వెలాసిటీ డైరెక్షన్? ఓకే సార్. సో ఈ పొజిషన్ వెక్టార్ని వెలాసిటీలోకి మార్చు. పొజిషన్ వెక్టర్ అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ని వెలాసిటీలో మార్చాలంటే డిఫరెన్షియేటెడ్, సింపుల్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ వెలాసిటీ. సో కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు dx by dt. సో కాబట్టి ఇక్కడ పొజిషన్ వెక్టార్ డిస్ప్లేస్మెంట్ వెలాసిటీలోకి మార్చాలి అంటే జస్ట్ డిఫరెన్షియేటెడ్. అప్పుడేమవుతుందన్న? సో v bar is equals to dr bar by dt. సింపుల్ నాన్న. సో జస్ట్ డిఫరెన్షియేట్ ఇట్. ఎస్ సార్. దెన్ వాట్ టు గెట్? సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో d by dt ఆఫ్, ఓకే, సో d by dt ఆఫ్ r bar నాన్న.
సో d by dt of r bar అంటే 5t square I cap minus 5t j cap. Yes sir. Now so differentiate it ma, what to get? So v bar is equals to, yes sir, then a 5 constant take outside, yes sir, I cap unit vector, so constant, that is also take outside along x axis, unit vector is constant, so 5 I cap బయటకు వచ్చేస్తుందన్న. d by dt of t square, so d by dt of t square vector form I cap along x axis constant, along y axis j cap constant, so constants outside, so getting a t square, differentiation of t square ante d by dx of power formula x power n into x power n minus 1, so t square got 2 into t power 2 minus 1 2t, so got 5 I cap into 2t, right, minus 5 constant j cap constant, so minus 5 j cap constant beta పెట్టేస్తే dt by dt 1, సో కాబట్టి 5 j cap into 1, అప్పుడు v bar ఏమవుతుంది సార్ అంటే v bar is equals to 10t I cap minus 5 j cap, but you want to calculate velocity at time is equals to what? 2 seconds, so t plus to 2 పెట్టినానా, so at t is equals to 2 seconds, then v bar is equals to what? So అప్పుడు v bar is equals to t plus to 2 పెడితే 10 into 2 20 I cap minus 5 j cap. సో ఇక్కడ పొజిషన్ వెక్టార్ వల్ల వెలాసిటీ వెక్టార్ ఏమొస్తుంది సార్, జస్ట్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్, యూ గెట్ 20 I cap minus 5 j cap. అడిగిండేది మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోనన్నా, వెక్టార్ ఈక్వేషన్ వితౌట్ యాంగిల్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే గో ఫర్ నథింగ్ బట్ రెజల్యూషన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్ rx square plus ry square plus rz square, జస్ట్ యూజింగ్ ఇట్, సో దెన్ వాట్ టు గెట్, సో అప్పుడు v is equals to what, సో మ్యాగ్నిట్యూడ్ కాబట్టి బార్ అవసరం లేదన్న, సో వెక్టార్ ఈక్వేషన్లో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే జస్ట్ యూజ్ యువర్ రెజల్యూషన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా, సో రూట్ ఆఫ్ rx square plus ry square plus rz square, so coefficient square 20 square, okay, minus 5 whole square, you get plus only, rx square plus ry square plus 5 square, so 20 square 400 plus 5 square 25, which you get is 425, so which is equals to root 425, so 425 నేమ్ రాయొచ్చు సార్, సో 425 నేమ్ రాయొచ్చు సార్ అంటే నథింగ్ బట్ 5 root 17, సో root 425 ని 5 root 17 రాసేచ్చినాను, సింపుల్, ఓకే, సో 5 root 17 అన్నాం, సో 5 root 17 అంటే ఈ 5 root 15 5 root 15 ఆప్షన్ 1 2లో ఆన్సర్ లేదన్న, 5 root 17 5 root 17 ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, రైట్. సో ఇప్పుడు డైరెక్షన్, ఓకే సార్, డైరెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్, నన్ను ఇచ్చిండే వెలాసిటీ ఈక్వేషన్ ఇదమ్మా 20 I cap minus 5 j cap, దీని వెక్టార్ ఫామ్లో వెక్టార్ డైరెక్షన్ వైజ్ అప్లై చేయనన్నా, ఎలా అప్లై చేస్తాం సార్ చూడన్నా, ఫస్ట్ ఇక్కడ 20 I cap అన్నాడు అంటే పాజిటివ్, ఎస్ సార్, దిస్ ఈజ్ యువర్ I cap, 5 minus j cap అంటే నెగటివ్ y యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ minus j cap, రైట్, సో I cap minus j cap, I cap magnitude 20 minus j cap magnitude 5, క్లియర్, ఓకే సార్. నౌ డైరెక్షన్ నానా ఈ 2 వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఎక్కడ ఉంటుందంటే అట్ ద మిడిల్, సో దిస్ ఈజ్ యువర్ రిజల్టెంట్. నౌ ఇప్పుడు ఈ రిజల్టెంట్ బేస్ చేసుకొని యాంగిల్ తీసుకోమ్మా, యాంగిల్ ఎక్కడ తీసుకోవాలా సార్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకోవచ్చు, అలాంగ్ వై యాక్సిస్ తీసుకోవచ్చు, రెండు కనుక్కో, ఆప్షన్లో ఏది మ్యాచ్ అవుతుంది దట్ ఈస్ యువర్ ఆన్సర్, రైట్. సో జస్ట్ పొజిషన్ వెక్టార్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను, వెలాసిటీ వచ్చేసింది, అటు t ఈక్వల్స్ టు 2 seconds అన్నాడు, వెలాసిటీ వెక్టార్ ఈక్వేషన్ వచ్చేసింది, మ్యాగ్నిట్యూడ్ కావాలన్నాడు, రెజల్యూషన్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా రూట్ ఆఫ్ rx square plus ry square కనుక్కున్నాం, హ్యాపీగా వెలాసిటీ వచ్చేసింది. ఇప్పుడు డైరెక్షన్ కావాలి, ఆ వెక్టార్ ఈక్వేషన్ని మనం వెక్టార్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం నాన్న, సో ప్లస్ I cap మైనస్ j cap, సో 25 రిజల్టెంట్ అట్ ద మిడిల్, రైట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి అన్న, ఇప్పుడు డైరెక్షన్ కావాలి అంటే 2Dలో ఎప్పుడు కూడా డైరెక్షన్ ఎవరిస్తారు సార్ అంటే tan, సో tan కనుక్కోవాలి. సరే ఫస్ట్ ఎక్స్ యాక్సిస్కి ప్లాన్ చేద్దాం నాన్న, సపోజ్ ఇక్కడ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ టీటా ఉందనుకోండి, then what is your tan theta, so 2Dలో డైరెక్షన్ ఆల్వేస్ గివ్స్ tan ఫంక్షన్, సో tan theta is equals to opposite any vector parallel you can shift, సో కాబట్టి ఇక్కడ 5 ఇక్కడ parallel గా షిఫ్ట్ అవుతుంది అన్న, సో tan theta అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అడ్జసెంట్, సో 5/20 అంటే నథింగ్ బట్ 1/4, సో tan theta is equals to 1/4 అంటే that implies theta is equals to tan inverse of 1/4 which makes an angle
x డైరెక్షన్. సో x డైరెక్షన్లో యాంగిల్ తీసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/4. నెక్స్ట్ y డైరెక్షన్ తీసుకోమ్మా, దెన్ వాట్ యు గెట్. సపోజ్ ఇక్కడ y డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ఫా ఐఎమ్ టేకింగ్ అన్ యాంగిల్ y డైరెక్షన్. సో ఎప్పుడైనా 2Dలో డైరెక్షన్ చెప్పాలంటే యూజ్ tan ఫంక్షన్, 3D అయితే డైరెక్షనల్ కొసైన్స్, రైట్? ఓకే అమ్మా. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2D డైరెక్షన్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు, నేను ప్యారలల్ వెక్టార్ షిఫ్ట్, దెర్ ఈజ్ నో చేంజ్, ఐ క్యాప్ని ఈ వెక్టార్ని ప్యారల్గా షిఫ్ట్ చేస్తున్నా, దెర్ ఈజ్ నో చేంజ్. సో ఆల్ఫాకి ఆపోజిట్ 20, అడ్జసెంట్ 5, 20/5. సో దెన్ వాట్ యు గెట్ 4. సో అప్పుడు ఆల్ఫా ఇస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 4. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4 నాన్న. బట్ యాంగిల్ మేక్స్ విచ్ డైరెక్షన్ మా, y డైరెక్షన్. సో y డైరెక్షన్లో అయితే tan ఇన్వర్స్ ఆఫ్ 4, x డైరెక్షన్లో అయితే tan ఇన్వర్స్ ఆఫ్ 1/4. ఇప్పుడు ఆప్షన్స్ చూడనా, 5√17 ఓన్లీ. ఓకే, మేకింగ్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 విత్ నెగిటివ్ y యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్. ఎస్ సార్, నెగిటివ్ y డైరెక్షన్. ఓకే, నెగిటివ్ y డైరెక్షన్ బికాస్ ఇక్కడ నాన్న మైనస్ y యాక్సిస్, నెగిటివ్ y డైరెక్షన్. సో ఇది మ్యాచ్ అవుతుంది. 5√17 మేకింగ్ అన్ యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ 4 విత్ పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ x డైరెక్షన్లో 1/4. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్, నెగిటివ్ y యాక్సిస్. సో టేక్ స్క్రీన్ షాట్. Right. Next 11th one ma, which is given in 2025. Okay sir. So ఇక్కడ representation and components of vector లో 2013 నుండి ఆ కాన్సెప్ట్ మీద 2013 to 2025 మనం డిస్కస్ చేస్తున్నాం. 2025 లో బిట్ ఇచ్చారు చూడమ్మా, అదే వెక్టార్స్ లో ఉండే కాన్సెప్ట్ మీద, రెజల్యూషన్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్ మీద. ఏ లైట్ వేవ్ ఈస్ ప్రాపగేటింగ్ విత్ ఎ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్స్ ఆఫ్ టైప్ x plus y plus z is equals to constant అన్నాడు. నన్ను ఒక లైట్ వేవ్ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్తో ప్రాపగేట్ అవుతా ఉందంట, రైట్? నన్ను ఒక లైట్ వేవ్ అంటే ఒక లైట్ వెక్టార్ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్లో ప్రాపగేట్ అవుతుందంట. వేవ్ ఫ్రంట్ అంటే ఏమి, ఆల్ పార్టికల్స్ విచ్ ఆర్ వైబ్రేటింగ్ ఇన్ సేమ్ ఫేజ్, వెన్ యూ లోకస్ దట్ పార్టికల్స్ ఇన్ సేమ్ ఫేజ్ యూ గెట్ వన్ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్ అంటాం. సో వేవ్ ఫ్రంట్ అంటే ఎప్పుడు కూడా ఒక ప్లెయిన్లో పార్టికల్స్ అన్నీ ఏవైతే సేమ్ ఫేజ్లో వైబ్రేట్ అవుతున్నాయో ఆ సేమ్ ఫేజ్లో వైబ్రేట్ అవుతున్న పార్టికల్స్ని లోకస్ చేశారనుకోండి, దాన్నే వేవ్ ఫ్రంట్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా వాటర్ ఉందనుకున్నానా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా వాటర్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా వాటర్, కంప్లీట్గా వాటర్ ఉందనుకోనా, ఇలా కంప్లీట్గా వాటర్ ఉందనుకో. ఇప్పుడు ఈ వాటర్లో ఇక్కడ పార్టికల్స్ అన్నీ కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు వైబ్రేట్ అవుతూ ఉంటాయంటే, సపోజ్ యు ఆర్ థ్రోయింగ్ వన్ స్టోన్ హియర్. సో ఇక్కడ ఒక స్టోన్ త్రో చేసావు అనుకో. ఇప్పుడు సపోజ్ ఇదంతా వాటర్ మీడియం, రైట్? ఇదంతా వాటర్ అన్నానా, ఓకే? ఇప్పుడు నేను ఏం చేస్తావంటే సర్టెన్ హైట్ నుండి ఒక స్టోన్ని డ్రాప్ చేస్తాను. ఆ స్టోన్ డ్రాప్ చేసిన వెంటనే ఈ సర్ఫేస్కి టచ్ అవుతుంది, కరెక్ట్? సో సర్ఫేస్కి టచ్ అయిన వెంటనే అప్పుడు ఇక్కడ పార్టికల్స్ అన్నీ కూడా, సో సర్ఫేస్ టచ్ అయిన వెంటనేనా అప్పుడు ఈ వాటర్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా వైబ్రేట్ అవుతాయి, కరెక్ట్? ఆ వైబ్రేషన్ ఏవైతే సేమ్ ఫేజ్లో ఉన్నాయో ఆ సేమ్ ఫేజ్లో ఉండే పార్టికల్స్ని మీరు లోకస్ చేస్తే, జాయిన్ చేస్తే, అలా మీరు ఒక ప్లేన్ని డిస్టర్బ్ చేసినప్పుడు, ఒక మీడియంలో ఉండే పార్టికల్స్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ ఫేజ్ వైబ్రేషన్ ఏవైతే సేమ్ ఫేజ్లో వైబ్రేట్ అవుతున్నాయో ఆ సేమ్ ఫేజ్లో ఉండే వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ని లోకస్ చేస్తే మీకు వచ్చేదే ప్లెయిన్ వేవ్ ఫ్రంట్. సో ఈ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్కి ఎప్పుడు కూడా లైట్ ఎలా ప్రాపగేట్ అవుతుంది సార్ అంటే పర్పెండిక్యులర్. సో లైట్ ప్రాపగేట్, సో లైట్ ఎలా ఫ్లో అవుతుంది సార్ ప్లెయిన్ వేవ్ ఫ్రంట్లో అంటే, సో లైట్ ప్రాపగేట్ పర్పెండిక్యులర్ టు ద ప్లెయిన్ వేవ్ ఫ్రంట్. సో అటువంటి ప్లెయిన్ వేవ్ ఫ్రంట్కి పర్పెండిక్యులర్గా లైట్ ఫ్లో అవుతుంది అన్న. సో పర్పెండిక్యులర్ టు వేవ్ ఫ్రంట్, సో వేవ్ ఫ్రంట్కి పర్పెండిక్యులర్గా లైట్ అనేది ప్రాపగేట్ అవుతుంది, రైట్? ఓకే సార్. ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు చూడన్నా, అటువంటి ఒక వేవ్ ఫ్రంట్ ఇచ్చాడు నాన్న, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, రైట్? ఓకే సార్. సో దీన్ని నేను సింపుల్గా ఇక్కడ నాన్న, సో ద యాంగిల్ మేడ్ బై డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ విత్ ఎక్స్ యాక్సిస్ విల్ బీ అన్నాడు. ఓకే నాన్న, లెట్ ఈ కాన్స్టెంట్ నేను ఏ క్యాప్ అనుకుంటాను నాన్న. సో లెట్ ఈ కాన్స్టెంట్ ఏమనుకుంటానంటే ఏ బార్.
సో కాన్స్టెంట్ ఏ బార్ అనుకుంటాను. దెన్ వాట్ హ్యాపెన్స్, ఎక్స్ అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ వాడు ఇచ్చాడు చూడన్నా, ద యాంగిల్ మేడ్ బై డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ విత్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అంటే యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి యూనిట్ వెక్టార్ ఐ క్యాప్ అనుకుంటా. సో ఐ క్యాప్ ప్లస్ వై యాక్సిస్ అంటే జే క్యాప్ ప్లస్ జెడ్ యాక్సిస్ అంటే కే క్యాప్. కాన్స్టెంట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ బార్. అంటే ఏ బార్ అనే ఒక వెక్టార్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్తో మెయింటైన్ అవుతుంది. సో డ్రా వన్ vector diagram here. So this is your x axis I cap, so this is your y axis j cap, this is your z axis towards you, so ade ikkada k cap, right? So ippudu ee 3 dimensional plane lo oka vector undamma constant, that is a bar. ఇప్పుడు నువ్వు కాలుకో యాంగిల్ మేడ్ బై ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ యాంగిల్ కనుక్కో నానా 3 డైరెక్షన్స్, రైట్? ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. సో 3 డైరెక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు యూస్ డైరెక్షనల్ కొసైన్స్. అదే 2Dలో రిజల్టెంట్ ఉంది, అప్పుడు డైరెక్షన్ చెప్పాలంటే టాన్ ఫంక్షన్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు RY బై RX. బట్ 3Dలో నువ్వు డైరెక్షన్ చెప్పాలి, యాంగిల్ పర్ఫామ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు యూస్ డైరెక్షనల్ కొసైన్స్. సో డైరెక్షనల్ కొసైన్స్ మా ఆల్ఫా బీటా గామా, రైట్? సో డైరెక్షనల్ కొసైన్స్. సో 3D డైరెక్షనల్ కొసైన్స్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్ యాంగిల్ అడిగాడు కాబట్టి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ బై బేసిక్ ఫార్ములా రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. ఇదే డైరెక్షనల్ కొసైన్స్ ఎక్స్ డైరెక్షన్ ఫార్ములా నాన్న, రైట్? దెన్ వాట్ యు గెట్, సో అప్పుడు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్. సో ఏఎక్స్ అంటే యూనిట్ వెక్టార్ కాబట్టి 1 బై రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్, అన్ని యూనిట్ వెక్టార్సే కాబట్టి 1 ప్లస్ 1. సో అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ 3. సో అప్పుడు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై రూట్ 3. సో అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 3. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ అన్ని యూనిట్ వెక్టార్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇలా ఎప్పుడైనా సరే ఒక లైట్ ప్రాపగేషన్ పర్పెండిక్యులర్ టు వేవ్ ఫ్రంట్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నాడు, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ కాన్స్టెంట్. సో డైరెక్షనల్ కొసైన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. సో అప్పుడు ఇక్కడ యాంగిల్ మేడ్ విత్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు 3 డైరెక్షన్స్, ఎక్స్ యాక్సిస్ అన్నాడు 3 డైరెక్షన్స్తో మెయింటైన్ అయినప్పుడు డైరెక్షనల్ కొసైన్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. 2 డైమెన్షన్స్లో టాన్ థీటా వాల్యూ, సో జస్ట్ యూజ్ ఇట్. సో అప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై రూట్ 3 ఆప్షన్ 1. 11th వన్. సో 11th వన్ వచ్చేసి ఆప్షన్ 1 మా. So take screenshot ma. Right. Nana 12th one. E resolution and component of vectors lo, resultant and component of vector lo 2013 to 2025 లో ఈ టాపిక్ బేస్ చేసుకొని లాస్ట్ బిట్ ఈ టాపిక్ బేస్ చేసుకొని వెక్టార్స్ లో ఏమి చర్చడమ్మా, ఏ వెక్టార్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్, a vector has magnitude same as that of a bar and is parallel to b bar. The x and y components of this vector in first quadrant are x and 3 respectively, where x is equals to dash, which is given in 2024. So emi chachudamma, oka vector has magnitude annadu, ఏ vector ఇవ్వలేదు, let my vector is c bar. So let vector I call it as an c bar. So let vector c bar అంటాం, రైట్? ఇప్పుడు ఏమి చర్చున్నా, ఏ వెక్టార్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. ఓకే, సో ఈ వెక్టార్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఏ బార్ అండ్ ఈస్ ప్యారలల్ టు బి బార్ అన్నాడు. సో సి బార్ అనే ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమంతేనా. సో సి బార్ యొక్క అంటే సి బార్ చూడమ్మా, ఏ వెక్టార్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ అంటే సి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సి. ఓకే సార్, సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ అంటే నథింగ్ బట్ ఏ అండ్ ప్యారలల్ టు బి బార్ అంటే బి క్యాప్. సో అలాంగ్ ద డైరెక్షన్ యూ హ్యావ్ టు టేక్ యూనిట్ వెక్టార్. సో ప్యారలల్ టు బి బార్ అన్నాడు. సో ఒక వెక్టార్ అంటే దాన్ని సి బార్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఏ బార్ తో మ్యాచ్ అవుతా ఉందంట. అంటే సి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్, బట్ దట్ వెక్టార్ అంటే సి బార్ ప్యారలల్ టు బి బార్ అన్నాడు. అంటే ఆ డైరెక్షన్లో బి బార్ డైరెక్షన్లో డైరెక్షన్ సెన్స్ చేసేది ఒక వెక్టార్ యూనిట్ వెక్టార్ కాబట్టి ప్యారలల్ అంటే బి క్యాప్. సో అప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి క్యాప్, రైట్? అప్పుడు ఇక్కడ ఆ వెక్టార్ ఎక్స్ అండ్ వై కాంపోనెంట్స్ క్యాలిక్యులేట్ చేయన్నాడు. సరే ఫస్ట్ ఇది సాల్వ్ చేయమ్మా. సో సి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ సార్ ఏ
ఏ ఒక్క మ్యాగ్నిట్యూడ్తో మ్యాచ్ అవుతుందంట. సో ఏ ఒక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమ్మా. సో ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్. రైట్, మ్యాగ్నిట్యూడ్ అంటే వెక్టార్ ఈక్వేషన్, మ్యాగ్నిట్యూడ్ అంటే రెజల్యూషన్ ఫార్ములా. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ rx స్క్వేర్ ప్లస్ ry స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 25 దట్ ఈస్ 5. సో అప్పుడు c ఇస్ ఈక్వల్స్ టు 5. రైట్ సార్. b క్యాప్ నాన్న యూనిట్ వెక్టార్ ఫార్ములా ప్యారలల్ టు b బార్. సో యూనిట్ వెక్టార్ ఫార్ములా, సో వెక్టార్ బై స్కేలార్, సో b బార్ బై b, then which is equals to 5 into right b bar. So b bar ante what is value given 4i cap plus 3j cap, 4i cap plus 3j cap by magnitude of b. So b bar value given what, b bar vector equation 4i cap plus 3j cap. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్ అంటే నథింగ్ బట్ సో రూట్ ఆఫ్ rx స్క్వేర్ ప్లస్ ry స్క్వేర్, సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 16 ప్లస్ 9 25 దట్ ఈస్ 5. సో ఇక్కడ 5, సో 5 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు సి వెక్టార్ వాట్ గెట్ మా 4i క్యాప్ ప్లస్ 3j క్యాప్. సో ఇందులో x అండ్ y కాంపోనెంట్స్ ఇచ్చాడు, అందులో x అండ్ 3 అన్నాడమ్మా. సో ఇది x అంట, 3 కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి x వాల్యూ ఎంత అంటే 4. That is your answer. So x value is 4. X and y coordinates in first quadrant అన్నాడు. సో x along x axis 4, y axis 3, x and 3 match అవుతుంది అంటే అప్పుడు x value 4. So x value is 4. That is your answer ma. So కాబట్టి ఇక్కడ 4 is your answer. This is in integer type. సో ఇక్కడ సింపుల్ ఏమి ఇచ్చారు చూడమ్మా, ఒక వెక్టార్ ఏ బార్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో ఈక్వల్ అయ్యి అదే వెక్టార్ బి బార్కి ప్యారలల్గా ఉంది. అంటే ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి సేమ్, బి బార్కి ప్యారలల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ యూనిట్ వెక్టార్ స్పెసిఫైడ్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఇస్ 1. సో కాబట్టి బి క్యాప్ అని రాస్తాం. సో సి ఇస్ ఈక్వల్స్ టు ఏ బార్ మ్యాగ్నిట్యూడ్తో సేమ్ ఉంటుంది, ప్యారలల్ టు బి బార్. సో కాబట్టి బి క్యాప్. సో బి క్యాప్ అంటే వెక్టార్ బై స్కేలార్. సో ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం, బి బార్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాం. సో అప్పుడు సి వాల్యూ, సి వెక్టార్ ఏమొస్తుంది సార్ అంటే 4i క్యాప్ ప్లస్ 3j క్యాప్. సో అక్కడ కాంపోనెంట్స్ వాడిచ్చాడమ్మా, x అండ్ 3 మ్యాచ్ అవుతాను. ఇంక x వాల్యూ 4 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలా మీరు వెక్టార్ ఫస్ట్ కాన్సెప్ట్ 2013 to 2025 క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఆర్ గివెన్ మా. థ్యాంక్ యూ.